సందేహాత్మక సమస్యలకు సందేశాత్మక సమాధానాలు అనే ఈ బైబిల్ ప్రశ్నావళికి మీ అందరికీ కూడా క్రీస్తు నామములో ఆహ్వానాన్ని పలుకుతూ శుభములు తెలియజేసుకుంటున్నాను. మరి మన ముందున్న ప్రశ్నలోనికి వెళదాం. బైబిల్లో వాటి సమాధానాలు పరిశీలిద్దాం. మొదటి ప్రశ్నను తెర మీద చదువుకుందాం. అడుగుతున్నవారు ఎవరున్నారు? దీని పేరు అది లేదేంటి? అది కట్ చేసినట్టున్నారు చూడండి. ఎవరు అడుగుతున్నారు? ఈనాటి క్రైస్తవ సమాజంలో చాలా సంఘాలు ఉన్నాయి. బైబిల్ ప్రకారంగా సంఘానికి క్రీస్తు సంఘము అని పేరు పెట్టుకోవాలి అని, ఈనాటి సంఘాలలో క్రీస్తు సంఘము అని పేరు పెట్టుకోకుండా ఎవరికి నచ్చిన పేర్లు ఎవరికి నచ్చిన పేర్లు ఆ సంఘానికి పెట్టుకుంటున్నారు కదన్నయ్య. అలా సంఘానికి ఎవరికి నచ్చిన పేర్లు పెట్టుకోవటం ద్వారా ఆ సంఘాలకు వెళుతున్న క్రైస్తవులు పరలోకం వెళతారన్నయ్య. అలా సంఘానికి ఎవరికి నచ్చిన పేరు ఈనాటి సంఘాల్లో క్రీస్తు గారిని ఆరాధిస్తున్నారు. పాటలు పాడిన క్రీస్తు గారికే పాడుతున్నారు. బోధించిన క్రీస్తు గారు గురించి బోధిస్తున్నారు. కానీ తండ్రి అయిన దేవుని ఆరాధించటం లేదు, తండ్రి గురించి బోధించటం లేదు. ఇలా తండ్రిని ఆరాధించకుండా బోధించకుండా కేవలం క్రీస్తుని గురించి బోధించటం కరెక్టా అని? ఇలా తండ్రిని ఆరాధించకుండా కేవలం క్రీస్తు గారిని ఆరాధించడం ద్వారా పరలోకం వెళతారు. బైబిల్ ప్రకారంగా తండ్రిని ఆరాధించాలి కదని బైబిల్ ప్రకారంగా వివరించగలరని ఆశిస్తున్నాను. ఏనా? సరే, సహోదరుడు 2 ప్రశ్నలు అడిగాడు. మొదటిది, బైబిల్ ప్రకారంగా సంఘమునకు క్రీస్తు సంఘం అని పేరు పెట్టుకోవాలి. సంఘాన్ని గూర్చి ప్రాణం పెట్టింది. ఈ బండ మీద నా సంఘము నేను కడతాను అని చెప్పింది ఎవరు? యేసుక్రీస్తు వారు. బైబిల్లో సంఘాలు ఎవరివి అని వ్రాయబడ్డాయి? క్రీస్తు సంఘములు అన్నియు అనే పదం పౌలు గారు తన పత్రికలో స్పష్టంగా రాశాడు. రోమాపత్రిక 16వ అధ్యాయం 16వ వచనం. రోమాపత్రిక 16వ అధ్యాయం 16వ వచనాన్ని చూడగలిగితే, క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి అంటున్నాడు. చూడండి, ఎఫెసి సంఘము, స్మరణ సంఘము, గలతి సంఘము, అవి పట్టణాలలో ఉన్న సంఘాలు. ఏంటి హమ్మింగ్? కంట్రోల్ చేయండి. ముందే మైక్ చెక్ చేసుకోరా మీరు? ముందే వచ్చి మీరు మైక్ చెక్ చేసుకోవాలన్నీ. ఏమంటున్నాడు ఇక్కడ? పట్టణాలను బట్టి సంఘాలున్న విశాఖపట్నంలోని క్రీస్తు సంఘం, విజయవాడలోని క్రీస్తు సంఘం, ఏమండి హైదరాబాదులోని క్రీస్తు సంఘం, ముంబైలోని క్రీస్తు సంఘం. అంటే పట్టణాన్ని బట్టి ఆ పేరు ప్రస్తావించబడిందే కానీ సంఘాలకు పట్టణాల పేర్లు పెట్టమని కాదు ఇక్కడ. స్మరణ సంఘము అని అంటే స్మరణలో ఉన్న దేవుని సంఘం. లవదొకియ సంఘము అన్నాడు అంటే లవదొకియలో ఉన్న క్రీస్తు సంఘము అని అర్థం. కనుక సంఘాల మధ్య 7 నక్షత్రములను చేత పట్టుకొని అనే పదం ప్రకటన గ్రంథంలో వర్ణించబడింది రూపకాలంకారంగా. 7 నక్షత్రములను చేత పట్టుకొని అంటాడు. 7 నక్షత్రాలు అంటే 7 సంఘాలను గురించి చెబుతున్నాడు అక్కడ. 7 సంఘాలు. ఆ చేత పట్టుకున్నది ఎవరు అంటే క్రీస్తు యేసువారు. మొదటి అధ్యాయంలో మనం చూడగలం. ప్రకటన గ్రంథంలో యేసుక్రీస్తు వారిని గూర్చి, సంఘాలను గూర్చి వర్ణిస్తున్న యోహాను గారు ఏమంటున్నారు? 20వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 20వ వచనం. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలుగబో వాటిని, అనగా నా కుడి చేతిలో నువ్వు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మము, ఆ 7 సువర్ణ దీపస్తంభములు
సంగతి వ్రాయుము అంటున్నాడు. చూడు, నక్షత్రములు ఆ 7 నక్షత్రములు 7 సంఘముల దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. అంటే ఆ 7 సంఘాలను గూర్చి, దీపస్తంభాలను గూర్చి చెబుతున్నాడు. అంటే సంఘాలు, వాటిని కాస్తున్న దూతలు. అంటే నా కుడి చేతిలో, నా స్వాధీనంలో అంటున్నాడు. అంటే సంఘమునకు శిరస్సు అన్నాడు. పత్రికల్లో, ఎఫెసీ పత్రికలో పౌలు గారు ఎవరిని శిరస్సుగా పెట్టారు సంఘానికి? సంఘానికి శిరస్సు ఎవరని 5వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చూడండి, ఎన్నో వచనం? 23వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనంలో క్రీస్తు సంఘమునకు శిరస్సయ్యున్నలాగున. సంఘము అంటే ఏ సంఘం? ఏ సంఘమైనా పర్వాలేదు, హెడ్ అంటున్నాడు. సంఘానికి శిరస్సు అంటున్నాడు. ఓకే, మీకు అర్థం అవడానికి చెప్తాను. ఆధార్ కార్డులో మన ఫొటోస్ ఉంటాయి, పాస్పోర్ట్లో మన ఫొటోస్ ఉంటాయి, ఒక వీసాలో మన ఫొటోస్ ఉంటాయి, ఏమండి, ఒక అప్లికేషన్లో మన ఫొటోస్ ఉంటాయి. అక్కడ దేహం కనబడుతుందా, శిరస్సు కనబడుతుందా? శిరస్సే కదా. అంటే మన మొహం. అంటే మనిషికి గుర్తింపు తలను బట్టి ఉంటుంది. మొండానికి గుర్తింపు దేని బట్టి వస్తుంది చెప్పండి? ప్రతి మొండానికి. ఎందుకంటే అన్ని మొండాలు, కాళ్ళు, చేతులు, మిగిలిన అవయవాలు సమానంగానే ఉంటాయి, అందరికీ ఉన్నట్టుగానే ఉంటాయి. కానీ మార్పు అనేది ఎక్కడ, ఎందులో కనబడుతుంది మార్పు అంటే శిరస్సు. మర్చిపోకండి, శిరస్సులోనే గుర్తింపు ఉంటుంది. ఐడెంటిటీ. ఐడెంటిటీ అంటే గుర్తింపు అని అర్థం. ఐడి కార్డ్ అంటారు. అంటే ఐడెంటిటీ కార్డ్. ఆ ఐడి కార్డులో మీరెవరో, మీ పేరేంటో, మీ వివరాలేంటో చెప్పేదే ఆ గుర్తింపు. ఆ గుర్తింపు కూడా శిరస్సును బట్టి ఉంటుంది. అంతేగాని ఏ ఐడెంటిటీ కార్డులో ఎవరి పాదాలు కానీ, ఏమండి, అరచేతులు కానీ ఉంటాయా చెప్పండి? 2 అరచేతులు ఫోటో తీసి ఇదేనండి నా ఐడెంటిటీ కార్డు అంటే వేలి ముద్రలున్నా అవి గుర్తింపు కింద రావు. తర్వాత మొట్టమొదట మిమ్మల్ని గుర్తించాలి అంటే మీ ఫేస్, మీ గుర్తింపు మీ మొహంలో ఉంటుంది, శిరస్సులో ఉంటుంది. కనుక శిరస్సు ఉంటేనే మొండెం ఎవరిదో తెలుస్తుంది, ఏ మనిషిది. అంటే గుర్తింపు అనేది శిరస్సు బట్టే కదా ఉంటుంది. దేహానికి ఉన్న ఐడెంటిటీ. ఇక్కడ దేహం అంటే సంఘం కదా. సంఘానికి శిరస్సు ఎవరని రాయబడింది? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 23వ వచనంలో క్రీస్తు సంఘమునకు శిరస్సయ్యున్నలాగా. ఏ సంఘమైనా కానివ్వండి, ఎనీ చర్చ్. ఈరోజు క్రైస్తవులు ఈ ప్రాథమికమైన విషయాన్ని మరిచిపోవటం అనేది చాలా విచారకరమైన విషయం. నిజమండి. నేను ఇది ఎవరినో కించపరచాలనో, తప్పు పట్టాలనో, అవమానించాలనో చెప్పట్లేదు. సరి చేసుకోవాలని చెబుతున్నాను. సరి చేసుకోవాలి. వాక్యమును బట్టి సరి చేసుకోవాలి, నా మాటగా కాదు. వాక్యము ఏమని సెలవిస్తుంది? వాక్య ప్రకారము ప్రవర్తన, వాక్య ప్రకారము అనుసరించటం. క్రైస్తవులకు వాక్యమే దిశ నిర్దేశించేది. ఎటు వెళ్ళాలి, ఏం చేయాలి అని నిర్ధారించేది వాక్యం. మరి ఆ వాక్యం ఏమని ఘోషిస్తుంది? ఆ వాక్యం ఏమని చెబుతుంది? శిరస్సు. సంఘము మనమైతే ఆ సంఘానికి శిరస్సు, తలకాయి, గుర్తింపు, ఐడెంటిటీ ఎవరిదట? క్రీస్తుది అంటున్నాడు. చూడండి, శిరస్సు క్రీస్తు. ఇప్పుడు చెప్పండి, మన ఐడి కార్డులో మన తలకాయని బట్టి మన పేరుంటుందా? ఎవరిదండి ఈ తలకాయ? ఎవరిది ఈ తల? ఎవరిది ఈ తల? ఫలానా వ్యక్తిది. ఎవరా వ్యక్తి? ఫలానా పేరు కలిగిన వ్యక్తి అంటారు. అర్థమవుతుందండి? పేరును బట్టే నీకు గుర్తింపు. ఆ పేరు కూడా దేనిని బట్టి గుర్తింపు? నీ మొహాన్ని బట్టి, నీ శిరస్సును బట్టి. ఆధార్ కార్డులో లాజరస్ ప్రసన్నబాబు అని ఉంది అంటే దేని బట్టి? ఆ వెనక, ఆ ప్రక్కనున్న బొమ్మకి, శిరస్సుకి, ఆ తలకాయకున్న పేరది.
ఆ తలకాయకున్న పేరేంటి? ఎల్పిబి. అలాగే మీకు మరి ఇప్పుడు సంఘం అనే దేహానికి తలకాయగా ఎవరిని పెట్టాడు? క్రీస్తు. మరి ఎవరి పేరు ఉండాలి? క్రీస్తుదే కదండి. ఇంత చిన్న విషయాన్ని ఈరోజు ప్రపంచ క్రైస్తవ్యం ఇండియాలో ఉన్న క్రైస్తవ్యం మాత్రమే కాదండి, భారతదేశంలో ఉన్న క్రైస్తవులు మాత్రమే కాదు, ప్రపంచ దేశాలలోని క్రైస్తవ దేశాలను చెప్పుకుంటున్న వారిలో సంఘాలు కోకొల్లలుగా ఉన్నాయండి. అందులో ఎన్ని ఇతరితర పేరు కలిగిన సంఘాలు లేవు మీరు చెప్పండి. ఊరును బట్టి సంఘాలు ఉన్నాయి, ఏమండి, పండగలను బట్టి సంఘాలు ఉన్నాయి, అవునా, బైబిలులో ఉన్న వ్యక్తుల పేర్లను బట్టి సంఘాలు ఉన్నాయి, పండగ పేర్లు, నదుల పేర్లు, సముద్రాల పేర్లు, భూభాగాల పేర్లు, దేశాల పేర్లు. ఇదేంటండి? గుర్తింపు అనేది దేశాన్ని బట్టి వచ్చిందా సంఘానికి? ఆంగ్లో ఇండియన్ చర్చ్ అన్నారు అనుకున్నది. అంటే ఆంగ్లో ఇండియన్ చర్చ్ ఏంటి అంటే అమెరికా అండ్ ఇండియా కలగలిపినదా సంఘం? అంటే అమెరికా వాళ్ళు ఇండియన్స్ కూర్చుంటారని ఆంగ్లో ఇండియన్ చర్చ్ అంటారు దాన్ని? ఆలోచించండి. ఈరోజు సంఘాలకు పెడుతున్న పేర్లు, సంఘానికి పెడుతున్న పేర్లు, ఎవరైతే దానికి శిరస్సుగా ఉన్నారో, ఎవరైతే దాని కొరకు ప్రాణం పెట్టారో, ఎవరి అధికారం క్రింద అయితే సంఘం ఉంటుందో, శిరస్సు అంటే శిరస్సు చెప్పినట్లే కదా, అవయవాలు వినాలి. అంటే సంఘాలన్నీ, ప్రపంచంలో ఎన్ని సంఘాలు ఆరిన నేల మీద ఉన్నా ఆ సంఘాలన్నిటికీ ఉండాల్సిన ఒకే ఒక్క నామం, అది క్రీస్తు యేసు నామం. యేసు క్రీస్తు అన్నా పర్లేదు, క్రీస్తు యేసు అన్నా పర్లేదు, ఏమండి, అది యేసుక్రీస్తు వారిని ప్రస్ఫుటంగా చూపించే నామంగా కనబడాలి. ఇంటిపైన పేరు రాసేటప్పుడు పేర్లు స్పష్టత ఉండాలా వద్దా మీరు చెప్పండి? ఒక ఐడెంటిటీ కార్డులో పేరు స్పష్టంగా ఉండాలా వద్దా? ఉండాలి కదా. పేరు స్పష్టత లేకపోతే ఎలా? కనుక ఎవరిది సంఘం? ఎవరిది? ఈ తలకాయ ఎవరిది? యేసు తలకాయ ఉండాలి ఏ సంఘానికైనా. ప్రపంచంలో ఏ దేశంలో ఉన్న సంఘానికైనా క్రీస్తు తలకాయ మాత్రమే ఉండాలి. మరి క్రీస్తు తలకాయ అయినప్పుడు ఆయన పేరేంటి? క్రీస్తు యేసు, క్రీస్తు యేసు, క్రీస్తు యేసు, యేసు క్రీస్తు. ఆయనకున్న క్రొత్త నిబంధనలో ఆయన ప్రస్ఫుటంగా చూపించే పేర్లలో దేనినైనా ఆ సంఘానికి పెట్టబడాలి. ఎందుకంటే ఇప్పుడు చదవండి, సంఘములన్నీ ఎవరెవరు ఇందాక చదవం, రోమపత్రిక 16:16 క్రీస్తు సంఘములన్నీ. ఎన్ని సంఘాలు ఉన్నాయి? అన్నీ ఎవరివి? క్రీస్తువి అంటున్నాడు చూడండి. వన్ హెడ్. అవయవాలు ఎన్ని ఉన్నాయి? ఈ అవయవాలన్నిటికీ కూడా శిరస్సు ఎవరిది? ఈ అవయవం ఎవరిది? ఈ గుండెకాయ ఎవరిది? ఈ చేతులు ఎవరివి? కాళ్ళు ఎవరివి? ఈ కాలేయం ఎవరిది? ఊపిరితిత్తులు ఎవరివి? ఇవన్నీ ఒకరి పేరే చెప్పాలి. ఎందుకంటే ఒక దేహం కనుక. మరి సంఘాలన్నీ కూడా ఏకదేహమైతే, ఒక్క దేహమైతే, ఆ దేహాలన్నింటికీ ఒకడే శిరస్సు అయినప్పుడు ఆలోచించండి. ఎవరి పేర్లను పెట్టి ఈరోజు సంఘాలను పిలుస్తున్నారు, పిలువబడుతున్నది ఎంత అవమానకరం అండి. రక్తం కార్చిన యేసుక్రీస్తు వారిని శిరస్సుగా ఉన్న ఆయన తలకాయ తీసేసి పౌలు గారి తలకాయ పెడతారా? పేతురు గారి తలకాయ పెడతారా? శిరస్సు క్రీస్తు అయితే పేరేంటండి? పౌలు గారి పేరు. పేతురు గారి పేరేంటండి? అపోల్లో పేరేంటండి? కొండ పేరేంటండి? ఊరు పేరేంటండి? నది పేరేంటండి? అంటే క్రైస్తవ్యం ఇక్కడ క్రీస్తుకు న్యాయం చేయగలుగుతుందా? ప్రాథమికంగానే వీళ్ళు న్యాయం చేయలేని వాళ్ళు. జాగ్రత్తగా వినండి. పేరు విషయంలోనే సరైన నిర్ణయం తీసుకోలేని, జ్ఞానం లేని వారు ఇక మిమ్మల్ని సత్యంలోనికి ఎలా నడిపిస్తారో మీరు ఆలోచించండి. ఒక్కసారి మీ దృష్టి పెట్టి ప్రపంచ క్రైస్తవ్యం ఆలోచించాలి. ఏమని ఆలోచించాలి? మతశాఖను బట్టి నేను చెప్పటం లేదండి. వీళ్ళంతా క్రీస్తు సంఘం వాళ్ళండి కనుక క్రీస్తు సంఘం కోసం చెప్తున్నారని తప్పుడు మాట మాట్లాడకండి. వెరీ బ్యాడ్. క్రీస్తు సంఘం అనేది మతశాఖ కాదు.
క్రైస్ట్ చర్చ్ మత శాఖ కాదది. దట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఓనర్. సంఘము యొక్క ఓనర్, ఎవరి స్వాధీనంలో సంఘం ఉందో దాని యొక్క అధినేత పేరు. ఏమిటి, ఒక కంపెనీ, ఆఫ్టర్ ఆల్ ఒక కంపెనీ. ఆ కంపెనీకి ఎవరి పేరు పెట్టుకుంటే చెప్పండి, ఎవడు ఓనర్ అయితే వాడి కంపెనీ పేరు ఉంటుంది. టాటా అని ఉంది, పెద్ద సంస్థ. అవునా? టాటా అంటే ఎవరు? వాళ్ళ పేరులో టాటా అండి, రతన్ టాటా. చచ్చిపోయాడు కదా, రతన్ గారిది, ఆయన పేరులో రతన్ టాటా ఆయన పేరు. కనుక ఆ పేరు దేనికి పెట్టారు? ఆయన సంస్థలన్నిటికీ టాటా 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 అని ఉంటుంది. అలాగే బిర్లా, ఆదిత్య బిర్లా, వాళ్ళ పేర్లు అందులో బిర్లా అని ఉంటుంది కాబట్టి వాళ్ళు గ్రూప్. అదే కదండి పెడతారు. ఏమండి, రతన్ టాటా గారి సంస్థ అయితే ఏమండి డొనాల్డ్ ట్రంప్ అని పెట్టాడు అనుకోండి, అనుకుందాం అమెరికా ప్రెసిడెంట్ అని పెడతాడా? అసలు ఎవరైనా ఒప్పుకుంటారు అలాగా? చెప్పండి. ఎవరైతే దాని కొరకు కష్టపడ్డారో, ఎవరైతే దాన్ని స్థాపించారో, ఎవరైతే దానికి అహోరాత్రులు కృషి చేశారో వాళ్ళకి కదా చెందాలి ఆ పేరు, ఆ నామం వాళ్ళది కదా ఉండాలి. ఇది కనీస ధర్మం కదా. లోకంలో ఉన్న వాళ్ళు ప్రాణాలు ఏం పెట్టలేదు తమ సంస్థల కోసం, కానీ క్రీస్తు సంఘం కోసం ఏం పెట్టాడు చెప్పండి? ప్రాణం. ప్రాణమే పెట్టిన ఆయన పేరు ఎందుకు సంఘాలకు తీసేశారు మీరు? ఆయన పేరు పెట్టి తర్వాత ఏ పేరైనా పెట్టుకోండి, ముందు ఆయన పేరు మీ సంఘాలలో కనబడాలి. దీనికి ఇతర సంఘాల వాళ్ళు, మతశాఖల వాళ్ళు మమ్మల్ని దుమ్మెత్తిపోస్తారా? పోయండి, పర్వాలేదు. ట్రోల్ చేస్తారా? చెయ్యండి. దూషిస్తారా? ఏం పర్వాలేదు. కానీ ఉన్నది ఉన్నట్లుగా సత్యం మీకు చెప్పాలి. ఒకసారి తాళి కట్టిన తరువాత భర్త ఆయనే శిరస్సు ఆమెకు, భార్యకు. కనుక ఇంటి పేరు మారిపోతుందా? ఏ గృహం నుంచి అయితే వచ్చిందో ఆ ఇంటి పేరు వదులుకొని భర్త ఇంటి పేరునే తన ఇంటి పేరుగా పెట్టుకునే ఆనవాయితీ ప్రపంచంలో ఉంది ఈరోజు. ప్రపంచంలో అంటే ఎక్కడ న్యాయం చేస్తున్నారు? తాళి కట్టిన భర్తకు న్యాయం చేస్తున్నారు, సంస్థను నడిపించిన అధినేతకు న్యాయం చేస్తున్నారు, ఇల్లు కట్టిన ఇంటి ఓనరుగా అతని పేరు చలువరాతి మీద రాయిస్తున్నారు. సంఘం దగ్గరికి వచ్చేసరికి ఎవరెవరి పేర్లని పెడుతున్నారు? ఇది న్యాయం అనిపిస్తుందా? ఒక్కసారి క్రైస్తవులందరూ కూడా పరిశుద్ధాత్మనుడి విమర్శ చేసుకోవాలి. ఆత్మవిమర్శ అంటారు దాన్ని. ఈ ఆత్మవిమర్శ కాదు, పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన వాక్యమనే ఈ సంగతులన్నిటిని బట్టి పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడిన మాటల దగ్గర పెట్టి విమర్శించుకోవాలి. ఆత్మవిమర్శ అంటారు దాన్ని, పరిశుద్ధాత్మ విమర్శ. ఆ పరిశుద్ధాత్ముడు మీలో ఉంటే ఏం చేయాలండి? ఇప్పటికైనా పేరులు మార్చే ఉద్యమాన్ని ప్రారంభించాలి. వీళ్ళ మారుస్తారనుకున్నారా? యేసునైనా వదిలేసుకుంటాం, కానీ మా తాత ముత్తాతల కాలం నుంచి వస్తున్న సంస్థల పేర్లు, సంఘాల పేర్లు, సంస్థల పేర్లు పక్కన వదిలేండి, సంఘాల పేర్లు మార్చగలరా వీళ్ళు? అంటే క్రీస్తు కంటే వ్యక్తులు మీకు ఎక్కువ, క్రీస్తు కంటే దాన్ని స్థాపించిన ప్రముఖులు మీకు ఎక్కువ కాదా? ఫెలోషిప్, ఏమండి? ఫెలోషిప్లు ఉన్నాయండి. వ్యక్తుల పేరున ఫెలోషిప్లు ఉంది. వ్యక్తి, ఆ వ్యక్తి పేరు ప్రక్కన ఫెలోషిప్. ఇంతకీ సహవాసం ఎవరిదైనా బైబిల్లో రాయబడింది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చూడండి, ఏముంది అక్కడ? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చూడండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసం. ఫెలోషిప్ ఎవరిది? మీరు ఎవరి సహవాసంలోనికి వచ్చారు? ఎవరి సహవాసం అండి మీరు వచ్చింది? ఎవరితో గడపడానికి, ఎవరితో జీవితాన్ని పంచుకోవడానికి అండి క్రైస్తవులుగా మీరంతా బాప్తీసం తీసుకొని వచ్చారు. క్రీస్తు సహవాసం, క్రైస్ట్ ఫెలోషిప్, జీసస్ ఫెలోషిప్. అవునా? ఆయనకున్న ఏ పేరైనా ఎమ్మాన్యుయల్ ఫెలోషిప్, ఇవన్నీ ఆయన పేర్లు. ఈ పేర్లను పెట్టకుండా
మీరు సొంత వ్యక్తుల పేర్లు సహవాసాలుగా పిలువబడుతున్నారంటే, మాది సుందర్రావు గారి సహవాసం అనకండి, అది తప్పుడు మాట. మాది జైశాలి గారి సహవాసం అనకండి, తప్పుడు మాట అది. మీరు వచ్చింది జైశాలి గారి సహవాసంలోనికి కాదు, క్రీస్తు సహవాసములోనికి మిమ్మల్ని పిలిచిన దేవుడు అంటున్నాడు. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు అనే తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన అంటున్నాడు. చూడండి, క్రైస్తవులకు బైబిల్ అర్థమవుతుందా? అందుకే అంటున్నాను, క్రైస్ట్ చర్చ్ సత్యానికి స్తంభం. ఎప్పటికీ క్రైస్ట్ చర్చ్ సత్యానికి స్తంభంగానే ఉంటుంది. పేర్ల విషయంలోనే ఏ పేరు పెట్టుకోవాలో తెలియని క్రైస్తవ్యం, దాన్ని నడిపించే నాయకుడిని ఏమనాలి, అందులో ఉన్న పెద్దలను ఏమనాలి, వాక్యం చదివి కూడా అర్థం కాని సంఘస్థులను ఏమనాలి చెప్పండి. 110 సంవత్సరాలుగా వెంబడిస్తున్న జనాంగాన్ని ఏమనాలి చెప్పండి. ఎవరి చేత అయితే మీరు తాళి కట్టించుకున్నారో ఆ తాళి కట్టిన భర్త పేరు మీ ఆధార్ కార్డులో కావాలి, మీ పాస్పోర్ట్లో కావాలి, ఉండాలి. ఆయన ఇంటి పేరు మీకు మారాలి, మార్చేసుకోవాలి. మరి ఈరోజు సంఘాలు ఎందుకంటే అడగండి, ఏ సంఘం దగ్గరికైనా వెళ్ళి మమ్మల్ని విమర్శించే వారితో చెబుతున్నాను నేను. నిజంగా ఒకవేళ మమ్మల్ని విమర్శించాలి అనుకుంటే ముందు మిమ్మల్ని మీరు విమర్శించుకోండి, మమ్మల్ని విమర్శించిన సంగతి తర్వాత. ఇతర సంఘాల దగ్గరికి వెళ్ళి ఏమండి ఈ సంఘానికి ఉన్న పేరేంటండి, ఇంత పెద్ద బోర్డు ఏంటండి? సరే, బోర్డులో సంఘం లేకపోవచ్చు, సత్యంలోనికి వెళితే బోర్డు పెడితే కాదు, బోర్డు ఉంటే కాదు, కానీ గుర్తింపు, ఐడెంటిటీ. ఇప్పుడు ఆధార్ కార్డు మీకు ఉందని మెడలేసుకు తిరుగుతున్నారు, దాన్ని లేదు కదా. కానీ అడిగేటప్పుడు ఏమని చెప్పాలి చెప్పండి. మీరు ఎవరండి అని క్రైస్తవులను అడిగితే మేము బ్యాప్టిస్ట్ అంటున్నారు, పెంతుకోస్తు అంటున్నారు, లోదరన్ అంటున్నారు, ఎన్ని వేల డినామినేషన్ మత శాఖల పేర్లు సంఘాలుగా చెబుతున్నారు చెప్పండి. ఆలోచించండి. మార్టిన్ లూథర్ గారండి, ఓకే మంచి వ్యక్తి కాదనమ్మం. మార్టిన్ లూథర్ గారు కష్టపడి ఏమండి సత్యంలోనికి తీసుకొని రావడానికి ప్రొటెస్ట్ చేసిన ఒక మహనీయుడే కావచ్చు. ఆయన ఏం చెప్పలేదే ఈ సంఘానికి నా పేరు పెట్టుకోండి అని, అవునా? ఎక్కడైనా మార్టిన్ గారు చెప్పారా? ప్రియులారా మీరందరూ కూడా లోదరన్గా నా పేరు పెట్టుకోండి అని లోదరన్స్తో చెప్పాడు ఆయన? చెప్పండి. సెయింట్ పాల్స్ చర్చ్ అని పిలువబడుతున్న వీళ్ళు పౌలు గారు ఎక్కడైనా చెప్పారా మీరు నా పేరు పెట్టుకోండి సంఘానికని? ఈరోజు వ్యక్తుల పేర్లతో, నదుల పేర్లతో, కొండల పేర్లతో, పండగల పేర్లతో సంఘాలు పిలువబడుతున్నాయంటే అసలు అక్కడ సంఘాలుగా ఉన్నవాళ్ళు ఏం వాక్యం నేర్చుకుంటున్నారు, ఏం వాక్యాన్ని బోధిస్తున్నారు చెప్పండి. ప్రారంభమే తప్పైనప్పుడు బేసిక్ మొదటి అక్షరం ఏంటంటే జెడ్ అన్నాడు అనుకోండి ఎవడైనా, జెడ్తో కాదు ప్రారంభం అవుతుంది కదా. ఆల్ఫాబెట్స్లో ప్రారంభ అక్షరం ఏంటి? చిన్న పిల్లని అడిగితే ఏం చెప్తాడు? ఏ. ఆల్ఫా అంటేనే ప్రారంభం, ఏ ఆల్ఫా. అందుకే చూడండి తెలుగు అక్షరాలు కానీ ఏ భాషలోని అక్షరం ఆ అనే దాంతో ప్రారంభం అవుతుంది. ఏ ఆ అంటే ప్రారంభం. జీ తూ పి ఇవన్నీ స్టార్ట్ అవ్వు ఇవన్నీ. కనుక ప్రారంభం ఏదైతే ఉందో ఆ ప్రారంభం ఎందుకు మర్చిపోయారు వీళ్ళు? సంఘ ఆరంభం క్రీస్తు వలన జరిగింది, సంఘ ప్రాణం పెట్టడం క్రీస్తు వలన పెట్టబడింది, సంఘములన్నీ క్రీస్తు అని చెప్పబడింది బైబిల్లో, శిరస్సుగా క్రీస్తు అని చెప్పబడింది, ఐడెంటిటీ అయింది, ఆయన పేరు ఉండాలి. పాస్పోర్ట్లో మీ పేరు లేకుండా ఎవరో పేరు పెడితే ఎలా? ఏమండి చెప్పండి, తప్పు కదా? న్యాయం అది? న్యాయం కాదు కదా, ధర్మం కాదు కదా అది. ఇప్పటికైనా క్రైస్తవ్యం, ప్రపంచ క్రైస్తవ్యం కళ్ళు తెరవాలి. మీ గుర్తింపు క్రీస్తును బట్టి మీకు వచ్చింది కాబట్టి మార్చండి మీ పేరు క్రీస్తునని, తర్వాత ఏదో పెట్టుకోండి మీరు. కానీ అందులో మొట్టమొదట కనిపించాల్సిన పేరు యేసు క్రీస్తు వారిది కనబడాలి. సంఘం ఆయనది, ఆయనది మాత్రమే. ఆ తర్వాత మీ కింద మీ ఊరు పేరు పెట్టుకోండి. ఏమండి? క్రైస్ట్ చర్చ్ అకేపాలెం, క్రైస్ట్ చర్చ్ బెజవాడ, క్రైస్ట్ చర్చ్ USA, క్రైస్ట్ చర్చ్ ఆస్ట్రేలియా పెట్టుకోండి ఊరి పేరు. ఏమండి?
ఈరోజు ఈ సత్యాన్ని మనం చెబుతుంటే తట్టుకోలేకపోతున్నారు క్రైస్తవులు. అంటే వాళ్ళకి ఏజ్ ఓల్డ్ ట్రెడిషన్స్ అండ్ కస్టమ్స్, అంటే వాళ్ళు ప్రాచీన పద్ధతులు, పారంపర్యాచారాలు వాళ్ళకి ముఖ్యం. మనం చెప్తే మార్చేస్తారా? ఇన్ని సంవత్సరాలుగా మేము ఈ పేర్లు పెట్టుకొని వ్యక్తి పేరు మీద సంస్థలు నడిపించుకుంటుంటే, సంఘాలు నడిపించుకుంటుంటే, సంస్థలు నడిపించుకోండి, మీకు నచ్చిన పేరు సంస్థకు పెట్టుకోండి, నాకు అభ్యంతరం లేదు. బట్ చర్చ్ దగ్గరికి వచ్చేసరికి, సంఘము దగ్గరికి వచ్చేసరికి మీకు ఎవరు గుర్తింపు ఉండాలో తెలుసా? మేము ఎవరో అని ఏ క్రైస్తవుడు ప్రపంచంలో అడిగిన ఏమనాలి? ఆమె క్రిస్టియన్, నాది క్రైస్ట్ చర్చ్, లేదా ఏమండి, లేదా క్రీస్తుకుని ఏ పేరైనా చెప్పండి, పర్వాలేదు. బైబిల్లో క్రీస్తుని ప్రస్ఫుటంగా చూపించి ఏ పేరైనా చెప్పుకోండి, తప్పలేదు. వ్యక్తుల పేర్లు చెప్పకూడదు. కనుక నాన్న ఇప్పుడు చెప్పు, సంఘానికి ఎవరు నచ్చిన పేర్లు పెట్టుకోవటం, వాళ్ళు పరలోకానికి వెళతారా అని అడిగితే పేరే పెట్టుకోవడం చేత కానివాడు చెప్పండి. పరీక్షకి వెళ్ళావు, ప్రశ్నాపత్రమే చదవడం రానివాడు ఇక జవాబు ఏమి రాస్తాడు చెప్పండి? మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రశ్నపత్రం ఇచ్చిన తర్వాత ఏమిటి ఇందులో అక్షరాలు నాకు అర్థం కావట్లేదండి అని అడిగాడు అనుకోండి, ఇక ఆడేం పరీక్ష రాస్తాడు? అంటే ప్రారంభమే రాయబడినదే అర్థం చేసుకోలేని వీడు పరీక్ష రాసేది ఎప్పుడు, అది ఉత్తీర్ణుడయ్యేవాడు ఎప్పుడు, పాస్ అయ్యేది ఎప్పుడు? కల్లా. అలాగే ప్రారంభమే ఏ అన్న అక్షరమే తెలియదు వీడికి, బైబిల్లో ప్రాథమికమైన మూలాలే తెలియదు వీడికి, సూత్రాలే తెలియదు, ఎవరి పేరు పెట్టాలో, ఎవరికి గుర్తింపు ఇవ్వాలోనో తెలియదు సంఘానికి, క్రైస్తవులకి. ఇంకా వాళ్ళు సత్యం ఉంటుందని మీరు అనుకుంటారా? నా కనుక దయచేసి జాగ్రత్త. ముందు వాళ్ళ సత్యాన్ని తెలుసుకోమని చెప్పండి, ఏ చర్చ అయినా కానివ్వండి. ఏమండి, ఈ మాటలు వైరల్ అవుతా కావచ్చు, ఈ మాటల వల్ల చాలామంది మనకు శత్రువులు అయితే అవ్వచ్చు. నేను వాళ్ళ శత్రువులు చేసుకోవాలని చెప్పటం లేదు, వాళ్ళు దేవునికి శత్రువులుగా మారకూడదని చెబుతున్నాను నేను. సత్యానికి భిన్నంగా వాళ్ళు మారకూడదని నేను చెబుతున్నాను నేను. నా మాటలు అబద్ధమైతే ఖండించండి బైబిల్లో, లేదండి మీరు చెప్పింది తప్పండి, బైబిల్లో ఇలాగ అనుమతి ఉందండి అని చెప్పండి, నిరూపించండి. మేము మార్చేసుకుంటాం, క్రీస్తు పేరు తీసేసి మీరు చెప్పిన పేరు పెట్టుకుంటాం. శిరస్సు క్రీస్తు అయినప్పుడు ఆయన పేరే ఉండాలి, ఐడెంటిటీ ఆయనది, సంఘం యొక్క ఐడెంటిటీ ఆయనది మాత్రమే. ఇంకెవ్వరి పేరైనా సరే దేవుడు ఒప్పుకోడు. పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అన్నాడు, ఒక్కడే, వన్ మ్యాన్. అంటే క్రీస్తుకి అనగా అని ఉంటుంది. ఎంత బాగుంటుందంటే అక్కడ మాట చూస్తారా? 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం అనుకుంటా, చూడండి ఎన్నో వచనం, 2వ వచనం. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా ఐడెంటిటీ చెప్తున్నాడు చూడండి, క్రీస్తుకి. ఇప్పుడు చెప్పండి, మీ పేరు ఐడెంటిటీలో మీ పేర్లు ఏమి ఉండాలి? క్రిస్టియన్ అంటే సరిపోదు. ఏమండి, నువ్వు క్రైస్తవుడివి అంటే క్రీస్తు. నీ సంఘం ఎవరిది? నీ ఐడెంటిటీ ఏది? క్రీస్తుది. ఏండి, ఐ బిలాంగ్ టు క్రైస్ట్, నేను క్రీస్తు వాడను ఏమండి అని చెప్పాలి. అలా చెప్పుకునే స్థాయికి ఈ సంఘాలన్నీ రావాలి. అది ప్రాథమికమైన విషయం. ఈ ప్రాథమికమైన సూత్రాన్ని గ్రహించలేని క్రైస్తవ్యం ఇక ఇతర సత్యంలోనికి ఎప్పుడు వెళ్తా చెప్పండి? ఏ దగ్గర రానివాడు జడ్డవరకు వెళ్తాడా? అక్షరాలు రాస్తాడా? పదాలు చదువుతాడా? గ్రామర్ ఏం నేర్చుకుంటాడు? భాషే రానివాడు. కనుక నాన్న, వాళ్ళు వెళతారో వెళ్ళరు అనేది నీకు ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది. సో బివేర్. విన్నవాళ్ళు మీరైనా జాగ్రత్తగా ఉండండి. ప్రారంభమే తెలియనివాడు, ఆరంభమే తెలుసుకోలేనివాడు, ఏ పేరు ఉండాలో తెలియనివాడు ఇక బైబిల్ అనుసరించేవాడుగా ఎలా ఉంటాడు చెప్పండి? ఒక్కసారి పరిశుద్ధాత్మ విమర్శ చేసుకోండి. ఆత్మవిమర్శ బైబిల్ దగ్గర పెట్టి విమర్శించండి. సత్యంలోనికి రండి.
ఏమండి? మొదటి ప్రశ్న అడిగాడు. ఇక రెండో ప్రశ్న అలాగే అన్యాను, అది రెండో ప్రశ్న. ఈనాటి సంఘాలలో క్రీస్తు గారిని ఆరాధిస్తున్నారు, పాటలు పాడి క్రీస్తు గారికే పాడుతున్నారు, బోధించిన క్రీస్తు గారి గురించే బోధిస్తున్నారు. కానీ తండ్రి ఆయన దేవుని ఆరాధించడం లేదు, తండ్రి గురించి బోధించడం లేదు. ఇలా తండ్రిని బోధించకుండా కేవలం క్రీస్తుని గురించి బోధించడం కరెక్టేనా? క్రీస్తుని గురించి బోధించటం రైటే, కానీ క్రీస్తు కోసమేనా బోధించేది? ఇంకెవరి కోసం బోధించనక్కర్లేదా? క్రీస్తు వారిని పంపిన తండ్రి గురించి అక్కర్లేదా మనకి? క్రీస్తు తదనంతరం వచ్చి మన దగ్గర శాశ్వత కాలం ఉండిపోవడానికి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుని గురించి అక్కర్లేదా మనకి? ఏమండి? ఈరోజు సమాజం ఎక్కడ నిలబడిపోయింది? పాటల్లో క్రీస్తుకే, ఏమండి, పేరు మాత్రం క్రీస్తుకి పెట్టలేదు, పాటలు మాత్రం క్రీస్తుకే. నా ఆరాధన క్రీస్తుకే, నా ఆలోచన క్రీస్తుదే. మరి క్రీస్తు ఎవరు? వారు ఎవరు పంపగా వచ్చిన వారు? అవన్నీ మీకు చెప్పానుగా, చాలా సుదీర్ఘంగా చెప్పాను కదా అవన్నీ. క్రీస్తు ఎవరివారు? క్రీస్తు దేవునివారు, దేవుడు పంపగా వచ్చిన వారు. ఏమండి? పంపినవాడు గొప్పవాడా, పంపబడినవాడు గొప్పవాడా? ఎవరు గొప్పవాడని బైబిల్ చెప్పబడింది? పంపిన వాని కంటే, క్రీస్తు వారి మాట, పంపిన వాని కంటే పంపబడినవాడు గొప్పవాడు కాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం 16వ వచనం చూడండి. మళ్ళా చదువుతా, అంటే ఆల్రెడీ మీకు చెప్పాను పాఠాల్లో ఈ త్రిత్వం కోసం. యోహాను సువార్త 13వ అధ్యాయం 16వ వచనం. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు, పంపబడినవాడు తన్ను పంపిన వాని కంటే గొప్పవాడు కాడు. అంటే ఇప్పుడు యేసుప్రభు గొప్పవాడా, పంపిన తండ్రి గొప్పవాడా? పంపిన తండ్రే గొప్పవాడు. అలాగని క్రీస్తును గొప్పవాడు కాడని మనమేం అనటం లేదు, గొప్పవాడే. కానీ తండ్రి కంటే గొప్పవాడు కాడు. ఈయన పంపబడినవాడు. ఈయన ఎవరినైనా పంపించవచ్చు. ఈ తలతక్క సోమరులు ఎలా మాట్లాడతారంటే, యేసు కూడా చాలామందిని పంపాడు కదా. అవును, పంపాడు, కానీ యేసు తండ్రిని పంపలేదు. యేసు అపోస్తులు పంపాడు. అపోస్తుల కంటే యేసుప్రభు గొప్పవాడు కావచ్చు, తర్వాత పంపిన పరిశుద్ధాత్మ కంటే యేసుప్రభు గొప్పవాడు కావచ్చు, కానీ తండ్రి కంటే యేసు గొప్పవాడు కాడు. వీళ్ళకి ఏమైనా అర్థమవుతుందా? అందుకే కదా పాట రాస్తానన్న మళ్ళీ వీళ్ళ కోసం. తండ్రి కుమార పరిశుద్ధాత్మలు వేరేరా? అరే వేరే. అర్థం కాలేదు మీకు, ఎందుకంటే మీ మనోనేత్రాలు గురుడితనం. మేము ముగ్గురు ఒప్పుకుంటాం. ముగ్గురు ఒప్పుకుంటున్నావు కాదు, ముగ్గురు వేరువేరుగా అన్ని కాలాలలో ఉన్నారు అని ఒప్పుకోవాలి. అంతేగాని ఒక కాలంలో తండ్రిగా కనబడ్డాడు, మరొక కాలంలో కుమారుడిగా కనబడ్డాడు, ప్రత్యక్షమయ్యాడు ఆయనే, మరలా ఈయనే ఆత్మగా ప్రత్యక్షమయ్యాడు. ఈ కళ్ళబొల్లి కబుర్లు చెప్పకూడదు. రాంగ్, తప్పు. మీరు ఏమన్నా అనుకోండి, ఐ డోంట్ కేర్. నమ్మే వాళ్ళ కోసం చెబుతున్నాను ఈ మాట. నమ్మాలి. నమ్మేవాడు నమ్ముతాడు, నేను నమ్మకపోతే పో, నరకానికి పో. చచ్చా కనబడతాడు నీకు ముగ్గురు. అప్పటికి నువ్వు ముగ్గురు కనబడేసరికి నువ్వు పాతాళంలో ఉంటావు. ఎందుకంటే అబద్ధాన్ని నమ్మి మోసపోయిన వాళ్ళు మండు గుండములో పడవేయబడతారు. ఇందులో ఏ సందేహం లేదు. అబద్ధికులు అన్నాడు, అందుకే అబద్ధికులు కూడా పడిపోతారు గుండంలో. బైబిల్ని అబద్ధంగా చెప్పేవాళ్ళు అని అర్థం, సత్యాన్ని అసత్యంగా మార్చిన వాళ్ళు అని అర్థం. అలాంటి అబద్ధికులు ఈరోజు చాలామంది ఉన్నారు. ఏమని నమ్ముతున్నారు వాళ్ళు? పంపబడినవాడు క్రీస్తు, పంపినవాడు తండ్రి. అంటే తండ్రి గొప్పవాడని ఒప్పుకోవడానికి వీళ్ళు మనసు రాక, ఎందుకంటే వీళ్ళకి క్రీస్తే సర్వస్వం, క్రీస్తే సమస్తం. తండ్రి లేకుండా క్రీస్తు ఎక్కడి నుంచి వచ్చాడయ్యా? తండ్రి లేకుండా క్రీస్తు ఎక్కడి నుంచి వచ్చాడు? రక్షకుడుగా క్రీస్తు మారాడు అంటే తండ్రి సంకల్పం, దయాపూర్వక సంకల్పం. కోట్ల సంవత్సరాల క్రితం ఎఫ్సీ పత్రిక 1:4 నుంచి 6 వచనాలు ఎప్పుడు చదువుకునేది ఏంటి?
క్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై దేవుని యొక్క అనాది పూర్వక సంకల్పమాయను. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం క్రీస్తు ద్వారా తనకు కొడుకులుగా మిమ్మల్ని చేసుకోవాలి ఎప్పుడు అనుకున్నాడు? జగత్తు పునాది వేయబడక మునుపే. ప్రేమ చేత ఎవరు? తండ్రి. క్రీస్తు ఏర్పాటు చేసుకోలేదు మనల్ని. ప్రేమ చేత తండ్రి మనలను ఏర్పరుచుకొనిన క్రీస్తు ద్వారా. క్రీస్తు మధ్యవర్తి. ఎవరెవరికి మధ్యవర్తి? దేవునికి నరులకు మీడియేటర్, మధ్యవర్తి. అంటే మధ్య నేను ఉన్నాడంటే పైన ఇంకెవరైనా ఉన్నారా? ఉన్నట్టే కదా. మీరు క్రీస్తు వారు. క్రీస్తు ఎవరి వారు? దేవుని వారు. మొదటి కొరింథీ పత్రిక 3:23 వచ్చిన ఇవన్నీ ఎందుకంటే అప్పుడు వినలేని వాళ్ళు కొంతమంది ఉంటారు కదండి. అందులో ఈ షార్ట్స్ వచ్చిన తర్వాత అండి పూర్తిగా ఎవరికి అర్థం కాదండి. మెసేజ్ అంటే 1 గంట ప్రసంగం పూర్తిగా వినాలి, అవునా? ఏమిటి 1 నిమిషం 2 నిమిషాలు షార్ట్ మెసేజ్ కట్ చేసి ఆ మొక్క పెడితే ముందేం వివరణ ఇచ్చారు, తర్వాత ఏం వివరణ ఇచ్చారు, ఇవి ఏం అర్థమవుతాయి చెప్పండి జనాలకి? కథలో ఏమండి 20 పేజీల కథల పుస్తకంలో లేదా ఒక నవల్లో 1-2 పేజీలు మీకు ఇచ్చారనుకోండి, మీకు ఏమైనా అర్థం అవుద్దా? ముందుగానే వెనక్గానే ఏమైనా అర్థం అవుద్దా? ఈ రోజున ప్రపంచ పరిస్థితులు అలా తగలబడ్డాయి. ప్రసంగం అంటే ఒక టోటల్ సబ్జెక్ట్లో 1 నిమిషం పెడతారు అంతే షార్ట్. ఆ షార్ట్ విని వీడికి ముందేం చెప్పాడు, తర్వాత ఏం చెప్పాడు, కన్క్లూషన్ ఏమి చెప్పాడు ఏమీ తెలియకుండా యేసు ప్రభు పంపబడినవాడా? పంపబడినవాడే గొప్పవాడు అనుకుంటే యేసు కూడా మరి పంపాడు. యేసుప్రభు గొప్పోడు కాడా? ఓరి పిచ్చోడా, యేసుప్రభు గొప్పోడు కాదనిగా మనం అనటం లేదు. ఈయన పంపగా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు, ఈయన పంపగా అపోస్తలులు వెళ్ళారు, వాళ్ళని ఈయన పంపాడు. తండ్రిని యేసు పంపలేదు. తండ్రిని ఎవరైనా పంపారా? లేదే. మరి ఇప్పుడు ఎవరు గొప్పోళ్ళు? తండ్రి పంపిన కొడుకు గొప్పోడా? కొడుకును పంపిన తండ్రి గొప్పోడా? కొడుకును పంపిన తండ్రే గొప్పవాడు. తండ్రిని గొప్పడు అన్నాడు, క్రీస్తుని ఏదో అవమానించేస్తారు ఈ పిచ్చి సన్నాసులు, ఈ మూర్ఖులు, ఈ బైబిల్ రాని చవటలు. అర్థం కాదు వీళ్ళకి. అంటే మెడకేస్తే కాళ్ళు గురించి మాట్లాడతారు, కాళ్ళుకు వేస్తే మెడ గురించి మాట్లాడతారు. అంటే ఏది పూర్తిగా తెలియని వాళ్ళు వీళ్ళు, అధములు, అజ్ఞానులు, ఓ నమహాలు రాని వాళ్ళు వీళ్ళు. పూర్తి జ్ఞానం తెలియక ఏదో ప్రజల మధ్య తమకున్న ఎంగిలి జ్ఞానాన్ని ప్రదర్శించుకోవడానికి, ప్రజలలో తమ యొక్క గొప్పతనాన్ని చూపించుకోవడానికి ఆరాటపడిపోతున్న ఏమండి అల్పులు వీళ్ళంతా. యోహాను సువార్త 14:28 ఏముందో చూడండి ఒకసారి. ఎన్నిసార్లు చెప్పాలి వీళ్ళకి? ఎన్నిసార్లు చెప్పాలి? యోహాను సువార్త 14:28 తండ్రి నాకంటే గొప్పవాడు. తండ్రి అంటున్నాడు ఆయన. నేను తండ్రిని గాను, నాకు తండ్రి అని పేరుంటే ఉండొచ్చు, కానీ తండ్రి నాకంటే గొప్పవాడు గనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషిస్తారు. అంటే యేసుప్రభు తండ్రే నాకంటే గొప్పవాడని స్వయంగా యేసుప్రభు ఒప్పుకుంటే ఏమండి వీళ్ళు ఒప్పుకోలేకపోతున్నారు. అంటే వీళ్ళు ఎవరి పార్టీ అనమాట? వీళ్ళు కేవలం క్రీస్తు వారు పక్షాన ఉన్నవాళ్ళండి. వీళ్ళకి తండ్రితో సంబంధం లేదు, ఏమండి పరిశుద్ధాత్మతో సంబంధం లేదు. మాకు యేసుక్రీస్తే సర్వస్వం. కానీ సర్వానికి మూలం తండ్రి. మొదటి స్థానం తండ్రిదే, తరువాతి స్థానం పంపబడిన క్రీస్తుదే, తరువాత స్థానం పంపబడిన పరిశుద్ధాత్మునిదే. వాళ్ళు దైవాలే కావచ్చు, ఏమండి వాళ్ళు కుమారులే కావచ్చు, దేవుడు వాళ్ళకి సమానత్వాన్ని కల్పించవచ్చు, కానీ కనే కొడుకులు కారు వాళ్ళు. అంటే కనే కొడుకులు అంటే తండ్రి కన్నట్టుగా వాళ్ళు ఎవరిని కనలేదు. ఏమండి తండ్రి తనలో నుంచి ఆత్మను వేరు చేసి వాళ్ళు కనడం అంటే అది. నేను మరలా తిమోతిని వాక్యంలో కన్నా నేను చెత్త మాటలని బైబిల్లో ఉన్నవన్నీ తీసుకొచ్చి కలగలిపి కలగూర వంట చేసే మూర్ఖులు వీళ్ళంతా. ఏమండి పౌలు గారు అన్నారు కదా, నేను కనుణ నా కుమారుడు. అంటే కనటం అంటే వాక్యంతో ఇక్కడ కన్నాడని అర్థం.
ఇక్కడ తండ్రి మనల్ని కన్నాడు, తనలో నుంచి భాగాలుగా విడదీశాడు. యేసు ప్రభు తనలో నుంచి భాగాలు ఎవరైనా విడదీశాడా చెప్పండి? బైబిల్లో ఎక్కడైనా బైబిల్లో ఉందా? తనలోని జీవవాయువును యేసు ప్రభు తీసి ఒక వ్యక్తిలోనికి ప్రవేశపెట్టి అతని మనిషిగా చేశాడు అని ఎక్కడైనా బైబిల్లో ఉందా? లేదు. పరిశుద్ధాత్మ కోసం లేదు. అది ఎక్కడ కనడం అంటే, ఎక్కడ కనడం ఉందో కనడం అన్నీ అప్లై చేసేకండి. అంటే బైబిల్ని సరిగా విభజించటం రాదు ఈ దుస్తులకి. అందుకే పాతాళం వాళ్ళ కొరకు ఎదురు చూస్తుంది. సత్యం లేదు వాళ్ళలో సత్యం లేదు కనుక ఎవరిని ఆరాధించాలో కూడా వీళ్ళకి తెలియదు. ఎవరిని ఆరాధించాలో తెలీదు. ఆరాధన అంటే ఏంటంటే ఒక వ్యక్తిని పొగడటం ఆరాధన కాదండి. ఒక వ్యక్తిని పొగడటం ఆరాధన కాదు. పూజింపదగిన వాడు ఎవరు? పూజింపదగిన వాడు ఎవరు? ఎవరు పూజార్హుడు అని బైబిల్లో ఉంది, కీర్తన గ్రంథంలో ఉంటుంది. ఎవరు పూజార్హుడు, ఎవరు పూజింపదగిన వాడు, ఎవరికి పూజలు దక్కాలి, ఎవరికి పూజలు అందాలి అంటే యెహోవా మాత్రమే. కీర్తన గ్రంథం చూడండి, 111:9 చూడండి. కీర్తన గ్రంథం 111:9. ఆయన నామం పరిశుద్ధమైనది, పూజింపదగినది. ఆయన నామం పరిశుద్ధమైనది, పూజింపదగినది. నామము పూజింపదగినది. ఎవరి నామం? ఇక్కడ ఎవరి నామం కోసం చెప్తున్నాడు? తండ్రి నామం పరిశుద్ధమైనదట, పూజింపదగినదట. ఏమండి? పోనీ ఆ నామం యేసు ప్రభు వారికి పెట్టబడింది. ఏమండి? కనుక ఇప్పుడు నామాన్ని మీరు పూజిస్తారా? ఏమండి? లేదా నామం పెట్టిన వ్యక్తిని మీరు పూజిస్తారా? ఒకళ్ళు యేసు ప్రభు వారికి ఆ పేరు పెట్టబడింది అనుకుందాం. పెట్టబడింది ఎందుకంటే ముగ్గురు నామాలు ఒక్క నామమే కదండి. తండ్రి నామమే కుమారునికి ఉంది, కుమారుని నామే పరిశుద్ధాత్మనికి ఉంది. అందుకే ఒక్క నామం, వన్ నేమ్. అన్ని లోకాల్లో ఒక్క నామమే. ఇదేంటంటే ఒక్క నామం అంటే యేసు ప్రభు నామేమి గొప్పది అంటే తండ్రి నామేం గొప్పది కాదనా? అరే, తండ్రే తన గొప్ప నామాన్ని తన గర్భాన పుట్టిన కొడుకని యేసు ప్రభువుకు పెట్టాడు పేరు. అదే పేరుని మరొక కుమారుడైన పరిశుద్ధాత్మనికి పెట్టాడు ఆ పేరు. ఇంకెవరికి పెట్టాడు? మనకు కూడా ఆయన పేరు పెట్టాడు. ఈ కౌంటర్లు వేశాను కదా, దానికి ఎవడు కౌంటర్ మాట్లాడు? ఇవ్వలేరు వాళ్ళు దానికి. ఆయన పేరు పెట్టబడిన జనులం మనం. వీళ్ళకి ఎంతసేపు కుమారుడు, పరిశుద్ధాత్ముడు, వీళ్ళు మాత్రమే. ఎవరు వీళ్ళు? వీళ్ళు మాత్రమే నామాలు కలిగిన వాళ్ళు, వీళ్ళు మాత్రమే తండ్రి నామం కలిగిన వాళ్ళు, వీళ్ళ నామే గొప్ప నామం. ఒరే పిచ్చోళ్ళారా, ఆ తండ్రి నామమే మనకు కూడా పెట్టబడిందిరా. ఆయనను నమ్మిన బాప్తీసం తీసుకుని ఆయన ప్రజలైన మనకు ఈరోజు పెట్టబడింది అదే పూజింపదగిన నామం. అంటే ఇప్పుడు నీకు దూపం ఏమంటావా? నేను పూజించమంటావా? చెప్పండి. నేను చెప్పాను, బైబిల్లో చూపించానా? ఆయన నామము పెట్టబడిన జనులం. యెహోవా నీ పేరు మాకు పెట్టబడింది. ఇవన్నీ రెఫరెన్స్లు చూపించాను మీకు. నీ పేరే మాకు పెట్టబడింది. ఇర్మియా గ్రంథం చూస్తారు, చూడండి. మళ్ళీ జ్ఞాపకం చేయాలి కదా వీళ్ళకి. ఈ మూర్ఖులకి జ్ఞాపకం చేయాలి. బైబిల్ కళ్ళ ముందున్న ఏమండి అంధులు, గుడ్డి వాళ్ళు వీళ్ళు. ఎన్నిసార్లు చెప్పినా మారు. అందుకే వాళ్ళ కోసం చెప్పట్లేదు నేను. ఆ సన్నాసులు మారాలని చెప్పట్లేదు. అమాయకులైన ప్రజలకు చెబుతున్నాను, నమ్మేవాళ్ళ కోసం చెప్తున్నాను. మేము నమ్మమంటారు, పో. నువ్వు నమ్మకపోతే ఏంటారు? నమ్మే చాలామంది ఉన్నారు. సత్యాన్ని నమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు క్రైస్ట్ చర్చ్లో. ఇంకా ఈ ప్రపంచంలో నిజాన్ని స్వీకరించే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ కోసం చెప్తున్నాను. నువ్వు ఎలాగ కఠినుడివి, నువ్వు ఎలాగ నరకపాత్రుడివి, నువ్వు పోతావు. నీ కోసం, నిన్ను మార్పు కోసం ఎవడు చెప్పట్లేదు ఇక్కడ. ఇక్కడ ఏమంటే చూడు, ఇర్మియా గ్రంథం 15:16 ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం చూడండి ప్రియులారా. ఏమంటున్నాడు అక్కడ? సైన్యములకు అధిపతి యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడిన కనుక నీ పేరు నాకు పెట్టబడింది. వీళ్ళు ఎంతసేపు ఆయన పేరు యేసుప్రభువుకి వచ్చేసింది, ఆయన పేరు పరిశుద్ధాత్మకు వచ్చేసింది. అందుకే ముగ్గురు దేవుళ్ళు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామం. మరి నీకు కూడా ఉందిరా ఒరే బకరా, ఒరే గొర్రె, నీకు కూడా పెట్టాడు. బైబిల్ రాశాడు దేవుడు. ఇది కంటికి కనబడలేదు ఆడికి. ఆయన పేరు ఎప్పుడు కూడా తండ్రి, కుమారులు, పరిశుద్ధాత్మకి, వీళ్ళకి ముగ్గురికి ఉంది కావాలి పేరు. మాకు పేరు లేదనుకున్నారు వీళ్ళు. ఇర్మియా గ్రంథం
15-16 చదివారు, ఇప్పుడు 14 కూడా చదవండి. 14 అధ్యాయం 9వ వచనం. ఇర్మియా గ్రంథం 14 అధ్యాయం 9వ వచనం. యెహోవా నీవు మా మధ్యనున్నావు, మేము నీ పేరు పెట్టబడిన వారం, నీ పేరు పెట్టబడిన వాళ్ళం. ఇర్మియా గ్రంథంలో, బైబిల్లో లిఖితపూర్వకమైన ఎవిడెన్స్, ప్రూఫ్స్. ఏమంటే ఇప్పుడు ప్రజలకి, భూమి మీద ఉన్న ప్రజలకు ఆయన పేరుందా లేదా? పెట్టబడింది. ఆయనే పెట్టాడు, మేమేం పెట్టేసుకోలేదు. ఆయనే పెట్టినప్పుడు ఇప్పుడు ఆయన నామం పూజింపదగినది అని కదా ఇందాడన్నా మనం చదువుకున్నాం. ఎక్కడ? కీర్తన గ్రంథం 111 అండి, 111 కీర్తన చదవండి. ఎందుకంటే ఈ మూర్ఖులు వక్రీకరించడం తప్ప, ఏమండి, అబద్ధంగా తిప్పడం తప్ప ఇంకేది చేత కాదు వీళ్ళు. ఈ సన్నాసులకి అంతకుమించి ఏం చేత కాదు. కనుక వాళ్ళు మాట్లాడినా పట్టించుకోకండి. సత్యం బైబిల్లో రాయబడినది మీ కళ్ళతో చూస్తున్నారు. కనీస జ్ఞానం ఉంటే ఆలోచిస్తారు. ముగ్గురుగా ఒప్పుకోలేని వీళ్ళు. ఏమండి, ముగ్గురుగా ఒప్పుకోలేరు వీళ్ళు. యోహాను సువార్త 18వ అధ్యాయము 8వ వచనం చూడండి. ఒక మాట చదివి ఇక్కడికి వద్దాం మరలా. యోహాను సువార్త 18వ అధ్యాయం 8వ వచనంలో ఏముంది చూడండి ఒకసారి. అక్కడ యేసు ప్రభువు వారు స్వయంగా ఆ రోజు ఒప్పుకోలేని ఈ తరం మూర్ఖులు మన ముందు ఎలాగైతే ఉన్నారో, ఈ దౌర్భాగ్యులైన వాళ్ళు, ఈ నీచులు, ఈ నికృష్టులు, వీళ్ళు అప్పుడు కూడా ఉన్నారండి. అలాంటి దౌర్భాగ్యులతో ఏం చెప్తున్నాడు? యేసు వారితో నేనే ఆయననని మీతో చెప్పితిని గనుక మీరు నన్ను వెతుకుచున్న ఎడల వీరిని పోనేవండి. చూడండి, 5వ వచనం, 7వ వచనం, 6వ వచనం. ఒక మాట ఉంటుంది. యోహాను సువార్త 18వ అధ్యాయం 7వ వచనం. అంటే మీరు ఒకరి సాక్ష్యం నమ్మరు, ఇద్దరు సాక్ష్యాన్ని నమ్ముతారు, ఇద్దరు సాక్షులు నమ్ముతారు అని అంటాడు. చూడండి, మీరు ఎప్పుడు కూడా మీరు అంగీకరిస్తే ఒకరి సాక్ష్యం మీరు అంగీకరించరు, ఇద్దరు సాక్ష్యాన్ని మీరు అంగీకరిస్తారంటే 8వ అధ్యాయం 18వ వచనమా చూడండి, లేదా 18, 8, 18 కూడా చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 17, 18. ఎస్ కరెక్ట్. ఇందాక క్షమించండి, నేను తప్పు చెప్పాను. అది అంటే 18, 8 అని చెప్పాను, కానీ యోహాను సువార్త 8వ అధ్యాయం 18 వచనం అండి. నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకున్నవాడను, నన్ను పంపిన తండ్రియు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడని చెప్పాను. అంటే ఆ పై వచనం చదువుదాం, 17వ వచనం. ఇద్దరు మనుష్యుల సాక్ష్యాన్ని సత్యమని మీ ధర్మశాస్త్రంలో రాయబడింది కదా. అంటే ఇద్దరు చెబితే రైట్, ఒకటి చెప్తే తప్పు. ఏమండి, 16 కూడా చదువుదామా? నేను ఒక్కడనై ఉండక చెప్తున్నాడు. ఎంత క్లారిటీతో చెప్తున్నాడు. నేను ఒక్కడిని కానురా రే, నేను ఒక్కడిని కానురా, నేను ఒక్కడనై ఉండక నేనును నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నావురా ఒరే పిచ్చోళ్ళారా, ఉన్నావురా, ఆయన ఉన్నాడురా, నన్ను పంపాడురా. కానీ ఈ సన్నాసులు ఏమంటారండి? తండ్రి కూడా కుమారుడు అవుతాడట, కుమారుడు పరిశుద్ధాత్ముడు అవుతాడట, పరిశుద్ధాత్ముడు తండ్రి అవుతాడట. ఏమంటే దీనికి పనికిమాల ఒక డయాగ్రాము, ఏమంటే దీనికి ఒక సింబల్. ఎక్కడుందిరా బైబిల్లో సింబల్? ఎవడు సృష్టించాడు దరిద్రపు సింబల్ని? బైబిల్లో ఉన్న మాటలు అర్థం కాని ఈ మూర్ఖులు, ఏమండి, వాళ్ళ అబద్ధ సిద్ధాంతాన్ని సత్యం చేసుకోవడానికి ఎవడో విదేశీయుడు కాపీ కొట్టిన, ఏమంటే వీళ్ళకి ఇంగిలి జ్ఞానం వీళ్ళది. విదేశీయులు ఆ పనికి మారిన విదేశీయుల మీద పడిపోతారండి ఎప్పుడు చూసినా. అరే నీకంటూ సొంత స్టఫ్ కానీ నాలెడ్జ్ కానీ లేదేట్రా? బైబిల్ నీ దగ్గర చదవా? అంటే విదేశీయుడు చెప్తే జ్ఞానం ఏంటి? అవును మరి, నీకెప్పుడు ఆ విదేశీ కక్కుర్తి బుద్ధి. విదేశీయుడు చెప్పాడు కాబట్టి రైటా? వాడి మొహం. విదేశీయుడే తెచ్చాడు ముందు. ఏమని ఇందాక చెప్పాను కదా పేర్లు గురించి. విదేశీయుడే పెట్టాడు పేరు పైన. ఏమని పెట్టాడు? ఆడు చర్చికి ఏదో పేరు, యేసుప్రభు కానీ ఏదో పేరు పెట్టాడు. ఇప్పుడు జ్ఞానవంతుడా చెప్పండి? పాశ్చాత్యులు, ఏమండి, ఇతర దేశాల్లో, క్రైస్తవ దేశాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళు పెట్టుకున్న పేర్లు సంఘాలకు తప్పు కాదా? వాళ్ళకి ఏం తెలుసు జ్ఞానం? వీడికి భారతీయుడు చెప్తే మాత్రం నువ్వు భారతీయుడు, నువ్వు మాకు ఏం చెప్తావు? సరే, బైబిల్లో సబ్జెక్ట్ ఉన్నవాడు వాడు ఏ దేశానికి చెందినవాడని కాదు. అక్కడ బైబిల్లో ఎవడికి స్టఫ్ ఉందని అర్థం. ఈ తరంలో దేవుడు అందుకే మనల్ని పుట్టించాడు.
ఈ తరంలో ఈ మూర్ఖులకు కనువిప్పు కలిగించడానికి దేవుడు మనకు పుట్టించాడు. ఈ తరంలో చెప్పిస్తున్నాడు మనతో. చెప్పరా, నువ్వు చెప్పు, వీళ్ళతో, ఈ నీచులతో చెప్పు, ఈ అధములతో నువ్వు చెప్పు. వెంటే విన్నారు, పోతే పోయి. యేసుప్రభు మాటలే వినలేదు, మన మాటలు వినేస్తారా? యేసుప్రభు అంతటి వాడి కష్టపడి చెప్తే రాళ్ళు ఎత్తారు ఆయన మీదకి. ఏమంటే మనల్ని ఎందుకు నమ్ముతారు? మనల్ని నమ్మాలని కాదు, కొంతమంది ఉన్నారు కదా మంచి వాళ్ళు, మారేవాళ్ళు, వాళ్ళ కోసం చెప్తున్నాం. మనం పాషాణాలుగా ఉన్నవాళ్ళు ఎలాగ మారరాళ్ళు, నరకపాత్రులు. ఇందాక చెప్పాను కదా, రెడీ టు హెల్, ఏమండి, రెడీ టు ఆక్యుపై హెల్, అంటే నరకాన్ని స్వతంత్రించుకోవడానికి సిద్ధంగా ఇప్పుడు బతుకున్నారు. ఆ కన్ను ముయ్యటమే నరకానికి పోతారు వాళ్ళు, నో డౌట్. చచ్చాక అర్థమవుతుంది వాళ్ళకి. కనుక ఇక్కడ ఏమంటున్నాడు ఇప్పుడు మనం చదువుకున్న మాటలో 16వ వచనంలో, 8వ అధ్యాయం 16వ వచనంలో, నేను ఒక్కడిని కాను, అక్కడ మా నాన్న ఉంటుండగా ఇక్కడ నేను వచ్చాను. అంతేగాని మా నాన్నగా ఉన్న నేను, అప్పుడు మా నాన్నగా కనబడిన యెహోవాగా కనబడిన నేను, ఇప్పుడు మీకు నేను యేసుక్రీస్తుగా ప్రత్యక్షమయ్యాను. ఇప్పుడు యేసుప్రభువుగా ప్రత్యక్షమైన నేను తర్వాత మూడో వ్యక్తిగా పరిశుద్ధాత్మగా మరలా కనిపించబోతున్నాను అని చెప్పలేదు. నేను ఒక్కడినై ఉండక నేనును నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాము అని చెబుతున్నాడు, వివరణిస్తున్నాడు. ఏమని? మీరు చదవండి 17వ వచనంలో, ఇద్దరు సాక్షుల మాట సత్యమని ధర్మశాస్త్రంలో, అంటే ఇద్దరు చెబితే రైట్ అనేది కదా ధర్మశాస్త్రంలో దేవుడు రాయించాడు. నన్ను గూర్చి నేను సాక్ష్యం చెప్పట్లేదు, నాకు సాక్ష్యం ఇచ్చి ఇంకొక సెకండ్ పర్సన్ ఉన్నాడు, రెండో వ్యక్తి ఉన్నాడు. ఎవరైనా? నన్ను పంపిన తండ్రి నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. అంటే ఇప్పుడు ఇద్దరున్నారా? పంపిన వాని సాక్ష్యం, అవునా, పంపబడిన వాని సాక్ష్యం. నేను నా కోసం చెప్పుకుంటాను, నన్ను పంపిన వాని గురించి, నన్ను పంపిన తండ్రి గురించి కూడా, తండ్రి కూడా నన్ను గురించి సాక్ష్యం చెబుతున్నాడు. ఇద్దరు సాక్ష్యం నమ్మాలా? నమ్మాలి. తండ్రి సాక్ష్యం ఉంది నాకు, నా సొంత సాక్ష్యం ఉంది. నా సాక్ష్యమే తండ్రి సాక్ష్యం, తండ్రి సాక్ష్యమే నా సాక్ష్యం అనలేదు ఇక్కడ. ఇద్దరు సాక్షులు ఉండడం నిజమైతే, ఇద్దరు సాక్షుల మాట నిజమన్నది మీరు ఒప్పుకుంటే తండ్రి సాక్ష్యం, ఎందుకంటే ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానన్న సాక్ష్యం, అవునా? పరిశుద్ధాత్మ దేవుడు పౌరాకారంగా వచ్చిన సాక్ష్యం, నీటి ద్వారా ఆత్మ ద్వారా సాక్ష్యము పొందినాడు. దాన్నే తిప్పేశారు ఈ త్రిత్వ దౌర్భాగ్యులు, త్రిత్వ సిద్ధాంతవాదులు. స్కామ్, ట్రినిటీ స్కామ్ చేశారు వీళ్ళు. అదే చెప్పాను. అందుకే ఎవడు త్రిత్వవాది మాట్లాడినా ముందు దానికి జవాబు చెప్పమని చెప్పండి ఈ దరిద్రుల్ని. ఏమని? ఒరే, బైబిల్లో 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం వచనాలు మార్చేశారు కదరా బైబిల్లో. మీరు ఒక్కటే, ముగ్గురు ఒక్కటే అని అబద్ధాన్ని చూపించేశారు. వీళ్ళ వాదన తప్పు, వీళ్ళ భావన తప్పు. అలాంటప్పుడు వీళ్ళ నమ్మొచ్చా? నమ్మకండి. ఇప్పుడు ఏంటంటే మండిపోతున్నారండి వాళ్ళు. ఏం చేయాలో తెలియక రోజు వాడికి తెల్లవారు లేవగానే మన మీదే వాడి దృష్టి అంతా. రాత్రి కల్లో కూడా మనమే ఉంటున్నామండి వాడికి. మనల్ని గూర్చే కళలు వాడికి, మనల్ని గూర్చే తెల్లవారు లేస్తే పగటి కళ మందే, రాత్రి నిద్రపోయినప్పుడు కళ మనమే కనబడుతున్నాడు. అందుకే చూడండి, వాడి వీడియోలో మనమే కనబడతాం, ఏమండి, వాడి మాటల్లో మనమే కనబడతాం, వాడి బొమ్మల్లో మనమే కనబడతాం. భలే ఒరే, మమ్మల్ని గుర్తుంచుకునేటట్లుగా బైబిల్ని గుర్తుపెట్టుకుంటే బాగుండరా మీరు, బాగుపడేవాళ్ళు. ఎప్పుడో ఎప్పటికైనా మారండిరా బాబు, మారండి. బైబిల్లో దేవుడు చెబుతూ నిన్ను సాక్ష్యాలు విని ఇద్దరుంటే, ఇద్దరు సాక్షుల మాట నిజమైతే, నా తండ్రి సాక్ష్యం, నా సాక్ష్యం, ఇద్దరు సాక్ష్యం, 2 సాక్ష్యాలు ఎట్ ఎ టైం. అంతేగా నేనే తండ్రికి వెళ్ళి సాక్ష్యం చెప్పడం, మళ్ళీ యేసుప్రభువు వచ్చి సాక్ష్యం, ఇలా దొంగ సాక్ష్యాలు. నాకేం కర్మ దొంగ సాక్ష్యాలు చెప్పడానికి? యేసుప్రభు దొంగ సాక్ష్య, అబద్ధ సాక్ష్య కాదు. వీళ్ళు అబద్ధ సాక్షులు, వీళ్ళు దొంగ సాక్షులు. మనలంటారు మళ్ళీ యెహోవా సాక్షులట మనం. ఒరే, కుమారుణ్ణి తండ్రిని ఒప్పుకునేవాళ్ళం రా మేము. మీలా ముగ్గురు ఒకటనే సాక్ష్యం కాదు, తండ్రి కుమారుడిగా వచ్చాడనే అబద్ధ సాక్ష్యం కాదు. ఏమండి, త్రియేక దేవుడనే ఒక అబద్ధమైన దౌర్భాగ్యపు మాట, తప్పుడు సాక్ష్యం కాదు మాది. త్రియేక దేవుడట. మరలా దానికి ఒక సింబలు, దానికి ఒక డయాగ్రామ్. పోనేండి, పోయే కాలంలో ఉన్నారు కాబట్టి అలాగ పోతారు. పోయే కాలంలో ఉన్నవాళ్ళు పట్టించుకోకండి. పోయేవాడు పోతాడు, అన్యాయం చేసేవాడిని ఇంకా అన్యాయమో చేయనేమో. ఆడు అన్యాయంలోనే ఉంటాడు, అన్యాయంలోనే చస్తాడు, అన్యాయంగా నరకానికి పోతాడాడు.
ఆడ బతికి అన్యాయం అయిపోద్ది. అందుకే వాడి కోసం పట్టించుకోకండి. అమాయకులైన వాళ్ళు కొంతమంది ఉన్నారు, అగ్నిలో నుంచి వాళ్ళని కాపాడాలి. కనుక ఇప్పుడు మనం చేస్తున్న ప్రయత్నం అదే. మూర్ఖులు మార్చడానికి కాదు. శాస్త్రుల పరిశీలు ఎలాగా మారరు వాళ్ళు, ధర్మశాస్త్రోపదేశకులు ఎలాగా మారరు వాళ్ళు. కానీ అమాయక ప్రజలు ఉన్నారే వాళ్ళు మారుతారండి. నిజాలు చెబితే వాళ్ళు మారుతారండి. అందుకే మనం చెబుతున్నాం, మీరు చెప్పండి. అందుకే మనం ఈ మహాజ్ఞానాన్ని నేర్పిస్తున్నాం ఈరోజు. BOUI. దీని మీద మరలా బురద చల్లటం, దీని మీద మరలా చెడ్డగా మాట్లాడడం. ఏమండి ఫేక్ యూనివర్సిటీ అంటే ఏమండి? UGC మళ్ళీ ఫేక్ 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 అని అన్నది ఇప్పుడు UGCకి పడింది సరిగ్గా బాంబు. ఏమండి ఈ మధ్య చూసారా? UGC వాళ్ళలో ఎంత దారుణమైన నియమావళి వారు యూనివర్సిటీల్లో ప్రవేశపెడుతున్నారో. ఏమండి అంత డిస్క్రిమినేషన్. ఏంటి UGC అంటే పెద్ద గొప్పది అనుకున్నారా? ఏమండి మనకి UGCతో ఏ సంబంధం లేదు. నువ్వు బైబిల్ ప్రకటించడానికి అనుమతి ఇస్తావా? ఓకే. ఇవ్వమంటావు? ఓ, రాజ్యాంగం హక్కు కల్పించింది బైబిల్ నేర్పించడానికి, బైబిల్ చదవడానికి, బైబిల్ చదివించడానికి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ప్రారంభించడానికి మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు. UGC హక్కు ఇవ్వాల్సిన పని లేదు. మనం ఏం దొంగ డిగ్రీలు సర్టిఫికేట్లు అమ్ముకోవట్లేదు ఎవరికని. రారా బాబు BA డిగ్రీ ఇస్తాం, రారా MA డిగ్రీ ఇస్తాం, నీకు నువ్వు ఉద్యోగం చేసుకోవచ్చు అని ఎక్కడని చెప్పామా? లేదే. ఫేక్ డిగ్రీలు మనం ఇచ్చామా? ఒరే డిగ్రీ పట్టుకొని ఎక్కడికైనా వెళ్ళిపోరా నువ్వు. ఈరోజు చాలామంది విదేశాల్లో దొంగ డాక్టరేట్ సర్టిఫికేట్లు అనండి, తెలుసా మీకు? చాలామంది విదేశాల ఫేక్ డిగ్రీలు అన్నీ, అక్కడ మాత్రం డాక్టర్గా చాలామంది అయిపోతున్నాడు. ఎక్కడి నుంచో తెచ్చేసుకున్నాడు దొంగ సర్టిఫికేట్. అది జీవితంలో ఎప్పుడు అలా దొంగ సర్టిఫికేట్లు ఇచ్చేవాళ్ళం కాదు మనం. ప్రతి ఒక్కడికి పరీక్ష పెడుతున్నాం. వృద్ధాప్యంలో ముసలి వ్యక్తి కూడా చదువుకొని, బైబిల్ చదువుకొని పరీక్ష రాస్తున్నాడండి. అది ఆసక్తి అంటే. నువ్వెంత బురద జల్లినా ఈ దౌర్భాగ్యులు అంటే త్రిత్వవాదులైన వాళ్ళు మన మీద ఏమనాలో తెలియక, ఏమండి మనల్ని ఎదిరించలేక ఫేక్ యూనివర్సిటీ. ఇప్పుడు చెప్పు, ఆ UGC వాళ్ళు పెద్ద ఫేక్ గళ్ళు. అవునా? UGC వాళ్ళు ఎవరనుకున్నావు? కులాన్ని బట్టి ప్రస్తావన తీసుకొచ్చి ప్రతి కళాశాలలోనూ, ప్రతి విశ్వవిద్యాలయంలోనూ వీడు మాల, వీడు మాదిగా, వీడు అధిక కులం చెందినవాడు, వీడు అగ్ర కులానికి చెందినవాడని పక్షపాత బుద్ధి UGCకి ఉంది. 2012 నుంచి, అవునండి 2012 నుంచి ఎప్పటి వరకు ఈ దొంగ చట్టాలను దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారు వీళ్ళు. మన వాళ్ళ కింద లేం. మన అధికారం ఎవరి కింద ఉంది? క్రైస్ట్ చర్చ్ సంఘం. క్రీస్తే శిరస్సుగా ఉన్న ఆయన శిరస్సు క్రింద ఈ భారత రాజ్యాంగం కింద ఈ దేశంలో పుట్టాం కనుక ఈ దేశ రాజ్యాంగం కింద మనం పనిచేస్తున్నాం. ఎలా? రాజ్యాంగం ఇచ్చింది. ఎవ్రీ ఇన్స్టిట్యూషన్ అంటే ఏ సంస్థ వాళ్ళైనా సరే, సంఘానికి చెందిన వాళ్ళైనా, మతానికి చెందిన వాళ్ళైనా, వాళ్ళు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ స్థాపించుకోవచ్చు, దాంట్లో వాళ్ళు నేర్పించుకోవచ్చు అని. ప్రారంభంలో ఉన్నది చదవండిరా, రాజ్యాంగాన్ని చదవండిరా సరిగ్గా. రాజ్యాంగం రాకపోయే, బైబిలు సరిగ్గా చదవకపోయే ఏమనంటే ఫేక్ యూనివర్సిటీ. UGC మొదట ఫేక్. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా ఎక్కడ 2012 నుంచి ఇప్పటి వరకు వాళ్ళు అమలు చేస్తున్న విధి విధానాలని ఈరోజు గగ్గోలు పెడుతుందండి దేశం అంతా కూడా. చివరికి వాళ్ళు నమ్ముకున్న, ఏమండి ఏ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఉన్న హైందవులు అయితే ఉన్నారో వాళ్ళే ఈరోజు UGC మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఏంటి ఈ విధంగా చేశారు మీరు? ఏంటి ఈ విధమైన రూల్స్ మీరు తీసుకొచ్చారు? అంటే ఇంత పక్షపాత ధోరణి వాళ్ళలో పెట్టుకొని ఏమండి మనల్ని అంటారా? మనకు పక్షపాతం లేదు. బైబిల్ చదివిన వాడికే, బైబిల్ పరీక్ష చదివి రాసిన వాడికే అలా తీస్తున్నాం. అందుకని చదవకుండా ఎవరికైనా సర్టిఫికేట్ ఇచ్చేస్తాం మనం? నెవర్. పాస్ కావాలి, కష్టపడి చదివి రాయాలి. ఆ రాసిన దాంట్లో వృద్ధుళ్ళు కూడా ఉన్నారండి, స్త్రీలు, పురుషులు. చివరకు ఏమండి అంత పండు ముసలి వయసులో కూడా ఏం సాధిద్దామనండి డిగ్రీ. ఏమండి ఆ వీడియో ఉందో చూపించండి. మన పిల్లలు చక్కగా దాన్ని యాడ్ చేసి, ఏమండి ఈరోజు సోషల్ మీడియాలోకి దాన్ని పంపించి, ఇదిగోండి ఇది మా విధానం అని చూపిస్తారు. కనుక ఈ UGC విధానం ఏంటంటే అంత తప్పుడు విధానం, పక్షపాత విధానం. వాళ్ళలో పక్షపాతం పెట్టుకొని ఏమండి మనం దొంగ సర్టిఫికేట్లు, దొంగ డిగ్రీలు ఇస్తున్నామని చెప్పి మనల్ని ఈరోజు అంటున్నారు. ఏమండి వచ్చిన హైయర్ ఎడ్యుకేషన్ కమిటీ వాళ్ళు వచ్చి దాన్ని మొత్తం అంతా ఆల్ ఫైల్స్, మొత్తం ఆల్ రికార్డ్స్ అన్ని చెక్ చేసి మాత్రం ఏం చేశారు వాళ్ళు? ఇదిగోండి పలానా వాళ్ళకి మీరు దొంగ ఫేక్ సర్టిఫికేట్లు ఇచ్చారు, డిగ్రీ సర్టిఫికేట్లు ఇచ్చేశారు, ఏమండి ఉద్యోగరీత్యాలంటే దొంగ పట్టాలు ఇచ్చారని లేదు. వాళ్ళు చెక్ చేసి అన్నారు, అయ్యా మీలో ఎటువంటి ఫేక్ సంబంధించింది లేదు, మేము ఫైండ్ అవుట్ చేయలేదు
అలాగే మనం దాచేసామా? అంత కర్మ మనకెందుకు? లేదు కనుక. లేదంటే ఇప్పటికి ఎవరో డిగ్రీని విద్యార్థిని తీసుకొచ్చి ఏమంటే మీరు పలానా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా BA పట్టా ఇచ్చారటండి, BA డిగ్రీ, MA డిగ్రీ ఇచ్చారటండి, కింద జైశాలి గారి సంతకం ఉంది అని చూపించండి వాళ్ళు. అమ్మాయి దొరికింది, వెరీ గుడ్. కింద మన BOE కుర్చీ చూడండి, BOE కుర్చీ సింబల్, అది మన పేరు దాని మీద. మొన్న ఎగ్జామ్స్ అండి, మొన్న 2026 జనవరి. సౌండ్ పెట్టండి ఆయన. బాపట్ల నుంచి వచ్చారా? ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారా? ఏంటి ఎగ్జామ్ ఇప్పుడు? B2 రాస్తున్నారా? బాపట్ల అంటే ఆయన అనుకుంటలేదు. B2 దాకా వచ్చారు అది ఎగ్జామ్కి. చాలా గ్రేట్ అసలు. వయసు ఎంత ఉంటుంది మీది? 81. 81 సంవత్సరాల్లో B2 ఎగ్జామ్ రాస్తున్నారు. చాలా గ్రేట్ అతను మీరు. ఎందువల్ల? ఎవడ నోట్స్ చదువుకుంటారంట. ఎంత గొప్ప విషయం అండి, ఎంత గొప్ప విషయం. అలాంటి ఆయనే, అది వాళ్ళ గొప్పతనం. అంటే ఇప్పుడు చెప్పండి, ఈ ఒక్క సాక్ష్యం చాలండి. ఈ వృద్ధాప్యంలో ఎవరూ పిలిచి ఆయనకు ఉద్యోగం ఇవ్వరే, మన సర్టిఫికెట్ దేనికి ఉపయోగపడుతుందని BOUI సర్టిఫికెట్ తీసుకొని ఆయన ఏ లాభం సంపాదించడానికి, ఏ సంఘంలో పాస్టర్షిప్కి వెళ్ళిపోవడానికి, ఏమండి వ్యాపారం చేయడానికి మన సర్టిఫికేట్ కోసం ఆయన చదువుతున్నాడు చెప్పండి. ఎగ్జామ్ రాయడానికి నోట్స్ చదువుకున్నాడు చెప్పండి. తర్వాత ఎప్పుడు పరీక్ష ఉంది సిద్ధపడుతున్నాడు. మన మీడియా వాళ్ళు వెళ్ళి అక్కడ ఆయన షూట్ చేసి ఆయన మాట్లాడారు ఆయనతోని. ఇప్పుడు చెప్పండి, సాక్ష్యం కాదా? కూర్చుంది మన కుర్చీ మీద, ఉన్నది మన క్యాంపస్లో. ఏమండి ఆయన ఎందుకు చదవాలి అంటే ఈ పెద్ద వ్యక్తి సాక్ష్యం చాలండి. ఏమని? మనం వృత్తిరీత్యా కోర్సులు, వృత్తి విద్యా కోర్సులు, ఏమంటే మా దగ్గర కోర్సు చేసిన వాడు IAS అయిపోతాడు, IPS అయిపోతాడు, గవర్నమెంట్ జాబ్ వచ్చేస్తుంది, పలానా సంఘంలో ఉద్యోగం వచ్చేస్తుంది, 10,000 జీతం. ఎప్పుడైనా మన ప్రాస్పెక్టస్లో కానీ, ఏమంటే మన ప్రకటనల్లో కానీ చేశామా? లేదు. ఎందుకంటే లోకంలో ఉన్న కల్తీ సరుకు కాదు మంది, నిఖారసైన ప్యూర్ సరుకు మంది బైబిల్. 81 సంవత్సరం అంటే పెద్ద ఆయన ఇంకెంతకాలం ఆయన బ్రతుకుతారో తెలియదు. కానీ ఆసక్తి, సత్యం తెలుసుకోవాలని ఆసక్తి, సత్యం తెలుసుకోవాలని. ఒక ఆమె అండి 1.5 year బ్యాక్ చచ్చిపోయిందండి. ఆమె MBTH కంప్లీట్ చేసిందండి. నాకు తెలుసండి ఆ తల్లిగారు, నాకు తెలుసండి. ఆమెది వెస్ట్ గోదావరి చాగళ్ళ దగ్గర అండి ఆ తల్లిగారిది. ఆవిడ ఇంచుమించు 75+ అండి ఆవిడది. నేను అడిగాను, అమ్మా ఎంత ఓపికతో మీరు రాస్తున్నారమ్మా పరీక్ష అని 2 చేతులు పెట్టి నమస్కరిస్తే ఆవిడకి, నాయన నాకు దేవుని జ్ఞానం నేర్చుకోవాలనే ఆశ నాయన. అలాగే MBTH పూర్తి చేసిందండి. పూర్తి చేసిన 1 సంవత్సరం ధర చచ్చిపోయిందండి ఆవిడ. ఎంత గొప్ప విషయం అండి. అంటే ఈరోజు మనం ఇచ్చే డిగ్రీలు పరలోకం, అంటే పరలోకాన్ని సంపాదించుకోవడానికి ఇది విద్య. అంటే ఏం చదివితే, ఏం నేర్చుకుంటే మేము పరలోకానికి వెళతాం అని సూచించేది మన డిగ్రీ. అంతేగాని లోకంలో ఏదో 4 రాళ్ళు సంపాదించి పెట్టేది కాదు డిగ్రీ. అలాంటిది కాదు మన యూనివర్సిటీ ఇచ్చే డిగ్రీ. ఇట్స్ నాట్ అ ఫేక్ డిగ్రీ. పరలోకానికి త్రోవ చూపించే డిగ్రీ. వృద్ధులు సైతం ఇంత పెద్ద వయస్సులో వాళ్ళు పుస్తకాలు, కళ్ళు కూడా సరిగ్గా కనబడలేనప్పుడు వాళ్ళు పుస్తకాలు చదువుకొని పరీక్షలు రాస్తున్నారంటే అది డబ్బుల కోసం చేసే పని కాదు, ఉద్యోగాల కోసం ఆశపడి చేసే పని కాదు. ఇప్పటికైనా ఈ ప్రపంచ బుద్ధి తెచ్చుకోవాలి. ఇలాంటివి చూసి సిగ్గుపడాలి. అయినా అనండ్రా అంటే మాత్రం మరలా చెప్తాడు, తరిగిపోయేది, కరిగిపోయేది, ఊడిపోయేది ఏమీ లేదు. ఎన్నైనా చేసుకోండి, పట్టించుకోం. కనుక తప్పుడు సిద్ధాంతాల్లో మగ్గిపోతున్న ఈ దౌర్భాగ్యులు ఏమనాలో తెలియక, ఏమండి ఏదో ఒక UGC ఒక పనికిమాలిన మాట ఫేక్ డిగ్రీలు ఇచ్చేస్తున్నారు అని, వాళ్ళదంతా మత ఛాందసవాదులతో నిండిపోయిన వాళ్ళు. మరలా చెప్తున్నాను, భారతీయ జనతా పార్టీలోని కొంతమంది మత ఛాందసవాదులతో నిండిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు అధికారులు. వాళ్ళు గుక్కిళ్ళు మింగుతున్నారు. ఏమని? ఎంతమందికి బైబిల్ డిగ్రీలా? ఇవ్వకూడదా? ఆ ముసలానికి ఇస్తున్నాం డిగ్రీ, రా కావాలంటే ఆయన డీటెయిల్స్ ఇస్తాను నీకు, మా దగ్గర ఉంటాయి రికార్డ్స్.
ఆ వ్యక్తి ఎవరు, ఆయన పేరు ఏంటో, ఆయన ఫోటోతో పాటు అప్లికేషన్ ఉంటుంది కదండి. ఫేక్ కాదు కదా, రా చూపిస్తాం. దేనికి డిగ్రీలు. ఇలాంటి మతోన్మాదులైన వాళ్ళు అక్కడ కూర్చొని యూజీసీలో ఎవరెవరు చూడండి, ఎక్కువ మంది అందులో ఇది ఫేక్ యూనివర్సిటీగా మనం చెప్పేయాలి. ఫేక్ యూనివర్సిటీ చెప్పేసి ఏం చేశారు చెప్పండి. ఎవరిని మోసగించలేదు, ప్రభుత్వాలు మోసం చేయలేదు, ప్రజలను మోసం చేయలేదు, దేవుని పేరంటే ఏ మనిషిని మనం దగా చేయలేదు. మనం దేవుని భయం కలిగిన ప్రజలం, దేవుని విద్య నేర్పించే వాళ్ళం. మరలా చెప్తున్నాను, భారత రాజ్యాంగం కల్పించిన హక్కు బట్టి వీ హ్యావ్ ద రైట్ టు ఎస్టాబ్లిష్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్. దట్ ఈస్ BOUI. చదువు, ఆర్టికల్స్లో చదువు, ప్రారంభంలోనే ఉంటుంది. మా సొసైటీ, మా దాంట్లో కూడా మనం పెట్టాం, అది వెబ్సైట్లో కూడా ఉంది, అది చూడు. ఎవరిచ్చారు ఈ హక్కు? ఏం బైబిల్ విద్య నేర్పించకూడదా? క్రీస్తుని నమ్మిన క్రైస్తవులుగా వాళ్ళు వృద్ధులైనా, స్త్రీలైనా, పురుషులైనా, పిల్లలైనా నేర్పించే హక్కు బైబిల్ ఇచ్చింది, రాజ్యాంగం ఇచ్చింది. మధ్యలో వీళ్ళు ఎవరు యూజీసీ వాళ్ళు, మీరు బైబిల్ చెప్పకూడదు, నువ్వెవడు చెప్పడానికి? చదివినందుకు, వాళ్ళు పరీక్షలు రాసినందుకు వాళ్ళకి మనం ఇచ్చేది ఏంటి? యోగ్యత పత్రం. పరీక్ష రాసినందుకు ఏమండి, ఈయన 14 పాఠాల మీద పరీక్ష రాసి ఉత్తీర్ణుడయ్యాడు. ఒక సింగింగ్ కాంపిటీషన్ పెడతారండి, ఆ సింగింగ్ కాంపిటీషన్లో గెలిస్తే ఏమిస్తారు? ఒక సర్టిఫికెట్ ఇస్తారు. ఒక ఆటల పోటీ పెడతారండి, అది గెలిస్తే ఒక సర్టిఫికెట్ ఇస్తారండి. అలాగే బైబిల్లో పరీక్షలు రాసి పోటీ పడితే, ఆ పోటీలో గెలిస్తే ఇచ్చేదే సర్టిఫికెట్. దట్ ఈస్ BOUI సర్టిఫికెట్. నాలాంటి గట్టిగా వాదిస్తే కదండి జవాబు. వచ్చారండి మీడియా వాళ్ళు, నోరు మూసుకొని వెళ్ళిపోయారు. వచ్చారు TV9, TV5 వాళ్ళు వచ్చారు. ఏంటంటే మీది ఫేక్ యూనివర్సిటీ. ఇప్పుడు కాదులేండి, ఒక 2 సంవత్సరాల క్రితం నన్నే ఇంటర్వ్యూ చేశారు. కరెక్ట్గా చెప్పాను, కరెక్ట్గా. దెబ్బగా మాట్లాడలేదు ఎవరో. ఎందుకు మనం మోసం చేసేవాళ్ళమా? ఏమండి నా జెన్యూన్ దేవుడిచ్చిన రైట్ బట్టి మనం దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నాం, నేర్పిస్తున్నాం. దేవుడు నేర్పించమన్నాడు, నేర్పించో. అలా నేర్పించే ఒక సంస్థ మనం. అంతేగాని ఉద్యోగాల ముసుగులు, ఏమండి లాభాల ముసుగులు, సర్టిఫికెట్లు చూపించి రండి మా యూనివర్సిటీలో చేరండి, మీకు ఉద్యోగం వచ్చేస్తుంది, మీకు జీతాలు వస్తాయి. అలాంటి వాటి చెప్పే అర్హత, అవసరత మనకు లేదు. కానీ వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తారు అలాగా. ముఖ్యంగా యూజీసీలని మతోన్మాదులైన కొందరు ఉన్నారు కనుక మన దగ్గర ఉన్న, మన దేశంలో మన ఎదుగుదలను చూసి ఏంటి ఎంతమంది పరీక్షలు రాసేస్తారని ఓర్వలేని కొంతమంది సన్నాసులు ఉన్నారు. ఇంతమంది పరీక్షలు రాసేస్తున్నారా? విద్య నేర్చుకుంటారంతే, నేర్చుకోకూడదా? నేర్చుకుంటారంతే, ఇష్టంతో నేర్చుకుంటారు. ఎవరిని ప్రలోభ పెట్టడం లేదు, ఎవరికి బలవంతంగా బలవంత పెట్టి ఎవరిని పరీక్షలు రాయించట్లేదు. బాబు పరీక్ష రాయి, నువ్వు భయపడుతున్నావు ఎవరినైనా? లేదే, ఫ్రీ. వాళ్ళంతా ఇష్టపూర్వకంగా స్వతంత్రంగా వచ్చి రాస్తున్నారు, స్వేచ్ఛతో. ఎవరి స్వేచ్ఛనైనా భంగపరిచే అధికారం ఎవడికి లేదు ఈ దేశంలో, ఎవడికి, నోబడీ. దేవుని పిల్లలారా, కనుక ఆరాధించడం కోసం పాపం మాట్లాడుతుంటే ఏమండి, ఎవరిని ఆరాధించాలి, ఎవరి పేరుంటే ఆరాధించాలి. ఇప్పుడు యేసు ప్రభు పేరు మనకు కూడా పెట్టబడింది. అంటే మనం అంతా ఆరాధన పొందవలసిన వాళ్ళమా? కాదు. యెహోవా మనకి జన్మనిచ్చిన తండ్రిని నువ్వు ఆరాధిస్తావు కదా, నిన్ను కన్న తల్లిదండ్రులను నువ్వు పూజిస్తావు కదా. తల్లి తండ్రి నీకు పూజ్యనీయులు. మరి ఇప్పుడు భూమి మీద ఉన్న మనందరికీ, ఆత్మలందరికీ తండ్రులు ఎంతమంది ఉన్నారు? తండ్రులు ఎంతమంది అని బైబిల్లో ఉంది చెప్పండి. ఎంతమంది తండ్రులు ఉన్నారు? ఒక్కడే తండ్రి. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. యేసు ప్రభువు కూడా ఆయనే తండ్రి. ఇప్పుడు ఎవరిని పూజించాలి? కన్నవారిని పూజించాలి. అందుకే యేసు ప్రభు వారు ఏమన్నారో తెలుసా? మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారు అంటాడు. చూడండి యోహాను సువార్తలో 4వ అధ్యాయం చూడండి, ఆ మాట ఎక్కడుందో. యోహాను సువార్త 4వ అధ్యాయం 22వ వచనం. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. ఎవరన్నారు ఈ మాట? ఎవరన్నారు? చూడండి 22వ వచనంలో ఆ సందర్భం ఎవరిది? మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు అని ఎవరన్నారు ఆ మాట? యేసుప్రభువేనా?
మేము అంటే అక్కడ యేసుప్రభు ఉన్నాడా లేదా? మీరు అన్నాడా, మేము అన్నాడు? అక్కడ మీరు ఆరాధిస్తున్నారు. అలాగే మేము మాకు తెలిసిన దానిని ఆరాధించేవారు. అంటే యేసుప్రభు కూడా ఆరాధకులలో ఒకడా? యేసుక్రీస్తు వారు ఆరాధకులలో ఒకడా? ఎస్, యేసుక్రీస్తు కూడా హీఈస్ ఆల్సో వర్షిప్పర్, అంటే ఆరాధించువాడు. ఎవరిని ఆరాధిస్తున్నాడు యేసుప్రభు? పైన చెప్తున్నాడు చూడండి, తండ్రిని ఆరాధించువారు అంటాడు చూడండి, ఆత్మతో సత్యముతో. కంటిన్యూషన్. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతో, ఆత్మ అంటే పరిశుద్ధాత్మతోను, సత్యం అంటే నాతోను. వాక్యం నేనే కదా, సత్యం ఎవరు? సత్యం నేనే. ఆత్మతోను పరిశుద్ధాత్మతోను వాక్యమైన నాతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. అది ఇప్పుడు కూడా ఉందమ్మా. తన్ను ఆరాధించేవారు అంటే, తన్ను అంటే యేసుప్రభువుని కాదు, తండ్రిని ఉద్దేశంలో పెట్టుకొని చెప్తున్నాడు. తన్ను ఆరాధించేవారు అట్టివారు కావాలనని తండ్రి కోరుతున్నాడు. ఇప్పుడు ఆరాధన ఎవరికి జరగాలి? తండ్రికి జరగాలి. తనను ఆరాధించేవాళ్ళు అలా ఉండాలని ఎవరు కోరుకున్నారట? తండ్రి. తన్ను ఆరాధించేవారు అట్టివారు కావాలనని తండ్రి కోరుచున్నాడు. అంటే ఇప్పుడు ఆరాధనలు ఎవరికి చెల్లాలి? తండ్రికి. అంటే తండ్రికి ఆరాధన చేసే వాళ్ళలో ఎవరు కూడా ఉన్నారు? అందులో యేసుక్రీస్తు వారు కూడా. మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. అంటే యేసుప్రభువే దైవం అయితే దైవమే. యేసుప్రభు ఆరాధన అందుకునేవాడా, ఆరాధన చేసేవాడా? ఆరాధన చేసేవాడు. ఎవరికి చేస్తున్నాడు ఆరాధన? తనకు జన్మనిచ్చిన పరలోకమందున్న తండ్రికి ఆరాధన చేసేవాడు ఆరాధకుడు. యేసే స్వయంగా ఒప్పుకున్నాడు, నేను ఆరాధకుడను. ఎవరు ఆరాధకుడయ్యా? మీరు నా తండ్రిని ఆరాధించువాడను. కనుక ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించాలి. ఆ తండ్రిని ఆరాధించడంలో నేను ఉంటాను, మరొక సోదరుడైన ఆత్మ, పరిశుద్ధాత్మ, ఆత్మ సత్యము. అంటే మేము ఇద్దరం కూడా ఆరాధనలో మేము ఉన్నవాళ్ళము, ఆత్మతోనూ సత్యముతోనూ. అంటే యేసు పరిశుద్ధాత్మ దేన్ని ఆరాధించాలి? తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. ఆయన ఆరాధిస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఈ సంఘాలలో ఉన్న వాళ్ళకి ఏం అర్థమైంది బైబిల్? ఇలా చెబితే మనం క్రీస్తు విరోధులు రే అనుకోండి, మేము పట్టించుకుంటామా? సత్యం కొండ బద్దలు కొట్టినట్టు చెప్తాం. విన్నవాడు బాగుపడతాడు, విననివాడు పోతాడు. పోతాడు. మనకే నిజం చెబుతున్నాం. ఏమని? డేంజర్, ఇక్కడ త్రోవ, డైవర్షన్ తీసుకోవాలి, ముందుకు వెళితే ప్రమాదం, హెచ్చరిక బోర్డు ఉంది. నీ హెచ్చరికతో నాకేడు సంబంధం లేదు, పోతాను అని రయ్యమని పోయావు అనుకో, ఎక్కడికి పోతావు? నూకలుంటే హాస్పిటల్కి పోతావు, నూకలు లేవనుకో డైరెక్ట్గా పోతావు. ఎక్కడికి? పాతాళానికి. ఈ రోజున క్రైస్తవ సమాజానికి జరిగేది అదే. చెప్తే వినరు, చెబితే వినరు. నేను ఎందుకు వినాలి? మాకు అంతా తెలుసు. పేరు పెట్టుకోవడమే చేతకాని వాళ్ళు, శిరస్సుగా ఎవరున్నారో వాళ్ళ పేరు పెట్టుకోవడమే తెలియని వాళ్ళు. వీళ్ళకి ఏం తెలుసు చెప్పండి? బైబిల్ తెలీదా? వయస్సు కాదు బైబిల్ చెప్పేది, బైబిల్ అనుభవం చెప్పేది. బైబిల్లో అనుభవం ఉన్నోడు చెప్పేది బైబిల్. అంతేగాని వీడు వయసులో చిన్నోడు వీడు చెప్పేది తప్పు, వీడు వయసులో పెద్దోడు వీడు చెప్పేది రైటు అనుకుంటే, వయసులో చిన్నోడే పౌలు. ఏమండి? పేతురు గారు చెప్పింది ఏమన్నాడు? తప్పు చెప్తున్నాను ఆయన, నువ్వు తప్పు. సరిదిద్దాడు. సరిదిద్దుకోవాలి. కనుక ఇక్కడ యేసుప్రభు వారు చెప్పిన ఒక్క మాటలో ఘనపరచటం వేరండి. యేసుప్రభుని పొగడండి, తప్పులేదు. యేసుప్రభువా మా కోసం ప్రాణం పెట్టావయ్యా, మా కోసం చచ్చిపోయావయ్యా, మా కోసం సంఘాన్ని కట్టావయ్యా, మా కోసం త్యాగం చేసావయ్యా, మా కోసం పరలోకాన్ని విడిచిపెట్టావు. ఇవన్నీ ఏంటి? స్తుతించటం, కీర్తించండి, తప్పులేదు. కానీ పూజ్యనీయుడు, ఆరాధింపబడేవాడు తండ్రి, ఆయన నామం పరిశుద్ధమైనది, పూజింపదగినది. ఆయన పేరును పూజించాలి. ఇంతగా పేరును పూజిస్తావా? ఆ పేరున్న వ్యక్తిని పూజిస్తావా? ఆ వ్యక్తి ఎవరో కాదండి, అందరి నామాలకి మూలనామం, మూలకర్త అయిన తండ్రి. ఆయన
అది యేసుప్రభు అన్నాడు క్రొత్త నిబంధనలో. మళ్ళీ చెప్తున్నాను, పాత నిబంధనలో కాదు, క్రొత్త నిబంధనలో చెప్తున్నాడు, మేము తండ్రిని ఆరాధించు వారము. ఆత్మతో సత్యమును తండ్రిని ఆరాధించు కాలం వచ్చింది. బైబిల్ రైట్ అండి. సర్వసత్యము నూతన నిబంధనలో యేసు ద్వారా చెప్పబడింది. ఈ ప్రపంచం ఒప్పుకోవాలి. ఒప్పుకోరా? గేట్స్ ఆఫ్ హెల్ ఆర్ ఓపెన్. వాళ్ళకి నరక ద్వారములు తెరవబడి ఉన్నవి. పోతారు, కట్టగట్టుకొని పోతారు అందులో. కానీ మీరు మాత్రం బీ కేర్ఫుల్, అలర్ట్. ఎందుకంటే సత్యం బైబిల్లో ఉంది. బైబిల్లో ఆ బైబిల్లో ఉన్న సత్యాన్ని మీరు కళ్ళకు కట్టినట్లుగా చదివి మీరు అర్థం చేసుకోగలిగితే నిత్యత్వంలోనికి మీరు వెళ్తారు. ఓకే, మిగిలిన ప్రశ్నలు నెక్స్ట్ సాటర్డే మాట్లాడుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి దేవా, మీ అమూల్యమైన జ్ఞానాన్ని ఈ తరములో మీ కుమారుడైన క్రీస్తు యేసు ద్వారా ఈ సంఘానికి నేర్పించారు. అది నేర్చుకున్న మేము సత్య సంబంధులుగా ఉండగలిగే పరిజ్ఞానాన్ని, వివేకాన్ని మాకు అనుగ్రహించండి. అగ్నిలో నుండి కొందరినైనా రక్షించండి. క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.